అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సద్గురు పరంపరకు నమస్కారం చేసుకుంటూ గర్గ సంహిత ప్రవచనంలో రెండో రోజు కార్యక్రమంలోకి స్వాగతం పలుకుదాం. గర్గాచార్యుడు తీర్థయాత్రలు చేస్తూ నైమిషారణ్యం వెళ్ళాడు. అక్కడ మహానుభావులైనటువంటి ఋషులు ఆయన్ని బ్రహ్మస్థానం ఇచ్చి కూర్చోబెట్టి ఆయన ద్వారా శ్రీకృష్ణ మహిమలు తెలుసుకోవాలి అని ప్రయత్నం చేశారు. సహజంగా అందరూ మహాత్ములైనప్పటికీ అందులో సౌనకుడికి ప్రశ్న ఎలా వేయాలి, కథని ఆయన ద్వారా ఎలా చెప్పించుకున్నారో బాగా ఎరిగినవాడు. అలాంటి వాళ్ళకి కథామృత రసాస్వాద కుశలురు అని పేరు అన్నమాట. వినడంలో కూడా కౌశల్యం కలిగి ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారని శాస్త్రం చెబుతున్నది. సహజంగా ప్రవచనం వినడానికి చాలామంది జనం వచ్చినా అందులో కొంతమంది ఏ కథ ఎప్పుడు ఎలా వస్తుందా అని చెవులు దిక్కించి శ్రద్ధగా వింటారు. అక్షరమును కూడా వాళ్ళు విడిచిపెట్టకుండా వినగలుగుతారట. అటువంటి మహాత్ములకి కథామృత రసాస్వాద కుశలురు అని పేరు అన్నమాట. పక్కన పెడితేనే కొద్దిగా పక్కన పెడితే వాళ్ళల్లో సౌనకుడు ఉత్తముడు కనుక ఆయన శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని గురించి వివరించు. కృష్ణుడు పరబ్రహ్మయ్యని, అవతారమూర్తి అని, అనేక లోకాలని వ్యాపించి ఉన్న మహాత్ముడని, ఆకర్షణ శక్తి కలిగిన వాడని విన్నాం. కృష్ణతత్వాన్ని గురించి చెప్పమని సౌనకుడు గర్గాచార్యుడు అడిగాడు. అప్పుడు గర్గుడు చెప్పాడు, నువ్వు నన్ను అడిగిన ప్రశ్నే పూర్వకాలంలో జనక మహారాజు నారదుడు అడిగాడు. నారదుడు జనకుడికి చెప్పినది నేను సాధన వల్ల చూసింది నీకు చెబుతా విను. పూర్వం మిథిలా నగరాన్ని బహుళాసుడు అని పేరు కలిగినటువంటి ఒక మహారాజు పరిపాలించేవాడు. మిథిలా నగరాన్ని పరిపాలించే వాళ్ళందరికీ జనకుడు అని పేరు. వాళ్ళెవరికి దేహభ్రాంతి లేదు. శరీరం ఉంది కాబట్టి దాన్ని పోషించుకోవడం కోసం తినేవారు కానీ రుచుల మీద వ్యామోహంతో భోజనం చేసేవారు కాదట వాళ్ళు. సహజంగా లోకంలో ఎదురుగుండా మంచి పిండి వంటలు ఇష్టమైనవి కనపడితే ఎంతటి వాడైనా పలహారం కోసం పళ్ళెం పట్టుకోవాల్సిందే. పులిహార కనపడింది అంటే, మంచి లడ్డూలు కనపడ్డాయంటే చకచక వరసలో నిలబడి బాగుంది లడ్డు అని మెచ్చుకుని వెళ్ళి తింటాం. కానీ ఆయన ఆహారాన్ని రుచుల కోసం తినేవాడు కాదు. ఇష్టపడి తినడం కాకుండా కేవలం శరీరము నిలబడడానికి ఆహారం అవసరము కనుక మాత్రమే తినేవాడు. ఇది చాలా కష్టం. నాలుకను జయించిన వాడాయన, చెవులను జయించిన వాడాయన, చూపును జయించిన వాడాయన, చర్మాన్ని జయించిన వాడాయన, గంధాన్ని జయించిన వాడాయన. అంటే శబ్ద రూపరస స్పర్శ గంధాలని పేరు కలిగిన పంచేంద్రియాలని అదుపులో పెట్టిన మహానుభావుడు ఆయన. ఆయనకి ఏ వస్తువు మీద వ్యామోహం లేదు. శరీరము మహారాజు అనే పేరుతో ప్రజలకి దర్శనం ఇస్తోంది. కాబట్టి రాజుగా ఉన్నప్పుడు ఏ వస్తువులు కట్టుకోవాలో, ఏ దుస్తులు కట్టుకోవాలో ఆ దుస్తులు కట్టుకుంటున్నాను అనుకునేవాడు ఆయన. ఇప్పుడు
వేదిక మీదకి ఉపన్యాసానికి వచ్చే ముందు కాస్త మెరిసిపోతున్న సిల్క్ వచ్చి వేసుకోకుండా వచ్చారనుకోండి, ఇలాగ చక్కగా ప్యాంటు షర్టు వేసుకుని అయ్యా మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అడుగుతారు. కాబట్టి దుస్తులు అనేవి ఆ వ్యక్తి చేసే పనులకు అనుగుణముగా ఉండాలి. అందుకే దీనికి భారతం ఏం చెబుతుందంటే తగిన వేషంబు. మొట్టమొదట చెప్పవలసింది తగిన వేషం. సమయములకు అనుకూలమైన వేషం ధరించాలి. మహారాజుగా ఉన్నాడు, అప్పుడు రాజులు ధరించవలసిన దుస్తులు ధరించవలసిందే. కాసేపు పురోహితుడిగా ఉన్నాడు, అప్పుడు చొక్కా తీసి ఎలా ఉండాలో అలా ఉండవలసిందే. అర్చకుడిగా ఉన్నప్పుడు ఉండేటటువంటి డ్రెస్ కోడ్ అంటాం అనమాట, ఆ దుస్తులు ఆ వేషం అలా ఉండవలసిందే. పురాణం చెప్పేటప్పుడు వేసుకునేటటువంటి వేషం వేయవలసిందే. మళ్ళీ ఈ వేషంతో నేను ఆయన చేసే ఉద్యోగంలో వెళ్తే ప్రమాదం కనుక అక్కడికి వెళ్ళేసరికి ప్యాంటు షర్టు వేయవలసిందే. కాబట్టి ఎప్పుడూ వ్యక్తి తగిన వేషాన్ని ధరించాలి. మహారాజు విదేహరాజు కూడా నేను రాజులు కాబట్టి రాజ్య సింహాసనం మీద కూర్చునేటప్పుడు ఎటువంటి వస్తువులు ధరించాలో, ఎటువంటి వేషం వేయాలో ఆ వేషం వేస్తాను అంతే అనుకునేవాడే. దుస్తుల మీద వ్యామోహం లేదు, ఆహారం మీద వ్యామోహం ఉండేది కాదు, కీర్తి మీద వ్యామోహం ఉండేది కాదు. అసలు ఏ వస్తువు మీద భ్రాంతి లేకపోవటం వల్ల వాళ్ళని విదేహులు అనేవారు. దేహం ఉంది కానీ దేహం మీద భ్రాంతి లేదు, అన్నీ అనుభవిస్తాడు కానీ దేని మీద ఆసక్తితో స్వీకరించడం అన్నమాట. ఇది కొంచెం సాధనలో కష్టతరమైన సాధన అంటారు దీన్ని. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇప్పటికి కూడా నాకు నేతితో తయారు చేసే లడ్డు అంటే ఇష్టం పోలేదు. బాగా లడ్డు కనపడితే ఒకటి కంటే ఎక్కువ తినలేదు, కానీ ఆ ఒక్కటి మాత్రం అమ్మ బాగుంది అని తినగలుగుతున్నాం. ఆయనకు అది కూడా ఉండేది కాదట. అటువంటి మహాసాధకుడు ఆ బహుళాస్య మహారాజు, విదేహరాజు, జనకుడు అని నామధేయం కలిగిన మహారాజు ఒకసారి నారదుడు గారి దగ్గరికి రాగా, నారదా నిరంతర నారాయణ స్మరణ చేస్తావు, నారాయణుడి గురించి నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, ఈ నారాయణుడే అవతారాలు ఎత్తుతాడా లేక నారాయణుడు అవతారంలో ఒక భాగమా? నాకు చాలా కాలం నుంచి ఇది ఒక అనుమానం ఉంది అన్నాడే. ఇప్పటికి కూడా లోకంలో చాలా మందికి ఒక అనుమానం ఉంది. కృష్ణుడు సంపూర్ణ అవతారం అంటారు, కాబట్టి కృష్ణుడు అవతరించాడా లేక విష్ణువే కృష్ణుడి రూపంలో వచ్చాడా? కృష్ణుడికి విష్ణువుకి ఉన్నటువంటి భేదం ఏమైనా ఉందా? ఈ అనుమానం జనకుడికి వచ్చింది మొదట్లో. అందుకని అడిగాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, ఎప్పుడు భగవంతుడు మూల విరాట్ భూమికి దిగిరాడు, అందులో ఉన్న సంపూర్ణ కళలు మాత్రమే దిగి వస్తాయి. ఆ కళలతో కూడినటువంటి వాడు ఒక కృష్ణ పరమాత్మ మాత్రమే. అందుకే అవతారాలలో ఏ తేజాంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఇటు గర్గ సంహిత ఇటు భాగవతం రెండూ చెబుతున్నాయి. భూలోకంలో ధర్మ సంస్థాపనకి భగవంతుడు అనేక రూపాల్లో దిగి వస్తాడు. అలా వచ్చేటటువంటి వాటిల్లో కొన్ని అంశావతారాలు ఉంటాయి. అంశము, అంశాంశము, కళ, ఆవేశము, పూర్ణము అని 5 రకాలు ఉన్నాయి. ఆఖరిది పరిపూర్ణము అంటారు. ఆ రోజు పరిపూర్ణాన్ని పక్కన పెట్టేస్తే లేక పూర్ణతమాన్ని పక్కన పెడితే మిగతా 5 ఏమేమిటి? అంశావతారము అంటే నారద మహర్షి, కపిల మహర్షి, వేదవ్యాసుడు, వీళ్ళు విష్ణువులో ఉండేటటువంటి ఒక చిన్న అంశ. ఆయనలో చాలా దివ్యశక్తి ఉంది. ఆ శక్తిలోంచి ఒక కిరణం బయటకు వస్తే అది ఋషులుగా మారింది. కాబట్టి వీటిని అంశావతారాలు అంటారు. అంశావతారాలు చాలా కాలం ఉండొచ్చు లేదా కొద్ది కాలమే ఉండొచ్చు. నారదుడు చూడండి, విష్ణువులో ఒక కళ, ఒక చిన్న అంశ, అది సర్వకాల సర్వావస్థలలోనూ ఉంటుంది. ప్రపంచ ప్రళయకాలంలో మాత్రం తప్ప తక్కిన వేళల్లో జరామరణములు లేకుండా తిరగలదు. కపిలుడు అనే పేరుతో ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కూడా విష్ణువు యొక్క అవతారమే. ఆయన పేరు మీదుగానే ఈ ప్రదేశానికి కాలిఫోర్నియా అని పేరు వచ్చింది. ఒకప్పుడు కపిల అరణ్యం అనేవారు దీనిని. కపిల అరణ్యమే క్రమంగా కాలిఫోర్నియా అయ్యింది. ఈ కపిలుడు ఇప్పటికి కూడా పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడని, మొత్తం భూమండలానికి పశ్చిమ సముద్ర ప్రాంతంలో ఆయన నిరంతర తపస్సు చేస్తాడని శాస్త్రం చెబుతున్నది. ఆ మహాత్ముడు చాలా గొప్పవాడు. ఆయన కూడా ఒక అంశ. అంశాంశము అంటే ఏమిటనమాట? ఇంకా ఇందులో కంటే తక్కువ అంశ. అది ఎటువంటిది అంటే భక్తుల రూపంలో ఉంటుంది. ఉదాహరణకి జమదగ్ని మహర్షి ఉంటాడు. ఆయనలో కూడా కొంత కళ ఉంది, భగవంతుడి యొక్క అంశ. కాకపోతే సూక్ష్మమైన అంశ కనుక అంశము అంటారు. ఇలా జమదగ్ని లాంటి కొంతమంది ఋషులు, దక్ష ప్రజాపతి లాంటి ప్రజాపతులు, సనక సనందనాదులు, వీళ్ళందరూ అంశాలు. నారదాదులు అంశావతారాలు.
ఇంకా కళావతారాలు అంటే విష్ణువులో 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళల్లో ఒక్కొక్క కళలో 2 కళలో ఉన్నటువంటి అవతారాలు కొన్ని ఉన్నాయి. అలాంటి అవతారాలే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, ఇవన్నీ కళావతారములు. వీటిలో శ్రీకృష్ణుడి యొక్క కళ ఉంటుంది. ఆవేశ అవతారం ఒక్క అవతారం ఉన్నది, అదే పరశురాముడు. అంటే విష్ణువు యొక్క శక్తి అందులో ఆవేశింపబడింది. ఆ పని అవగానే మళ్ళీ తనను ఆవేశించిన ఆ విష్ణు శక్తిని మళ్ళీ విష్ణువులో ప్రవేశపెట్టాడు. రాముడు వచ్చేదాకానే విష్ణువు పరశురాముడిని ఆవేశించాడు. రాముడు రాగానే మళ్ళీ ఈ పరశురాముడిలో ఉన్న కళ ఆయనలో కలిసిపోయింది. తాత్కాలికంగా ఆవేశించి ఆ తర్వాత వదిలేస్తే దానికి ఆవేశ అవతారం అని పేరు. అది పరశురాముడు అన్నమాట. ఇంకా పూర్ణావతారాలు మనకి 2 ఉన్నాయి. ఒకటి నరసింహావతారం, మరొకటి రామావతారం. ఈ 2 పూర్ణావతారాలకు పిలువబడతాయి. ఇంకా పరిపూర్ణావతారము లేక పూర్ణతమము అంటే ఒక్క కృష్ణుడు మాత్రమే. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం, ఒక్క కృష్ణుడే స్వయంగా భగవంతుడు అని చెప్పారు. సంపూర్ణంగా 16 కళలు ఉన్నాయి. రాముడిలో 16 గుణములున్నా సంపూర్ణ కళలు ఉండవు. ఉంటే రాముడు మహిమలు చూపించాలి. అందుకని ఆయన 12 కళలు అట్టే పెట్టాడు, 16 గుణములతో వచ్చాడు. కృష్ణుడు అలా కాకుండా 16 గుణాలతో సంబంధం లేకుండా 16 కళలతో సకల గుణములతో ఉన్నాడు. అందుకే అనంత నామధేయుడు, అనంత గుణుడు అని ఒక కృష్ణుడికి పేరు అన్నమాట. అటువంటి శ్రీకృష్ణుడు విష్ణువు కాదు, కృష్ణుడి నుండే విష్ణువు పుట్టాడు. మొట్టమొదట గోలోకం అని ఒక లోకాన్ని ఆయన సృష్టించుకున్నాడు. ఆ గోలోకం సర్వస్మాదధికోలోక, అన్ని లోకాల కంటే అధికమైన లోకం. ఆ లోకానికి గోలోకం అని ఎందుకు పేరు పెట్టారంటే, గో అంటే ఇంద్రియములు. అక్కడ ఇంద్రియములకి సంబంధం లేకుండా జీవించగలరు అక్కడ ఉండేవాళ్ళు. ఇంద్రియములకు సంబంధం లేకుండా జీవించడం అంటే వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. మానవుడి పుట్టాక ఏదో కోరిక లేకుండా ఎవ్వడు ఉండడు. ఎంత గొప్పవాడైనా పైకి కబుర్లు చెప్పినా నాకు పైసా మీద ఆశ లేదన్నా వాడికి ఆశ లేకపోతే ఎలా బతుకుతాడు. నాకు దేహభ్రాంతి లేదన్నా వాడికి దేహభ్రాంతి ఉంటుంది. ఒక్క గోలోకంలో మాత్రమే ఇంద్రియములకు ఏ సంబంధము లేకుండా వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రూపం ధరించి రూపాన్ని విడిచిపెడతారు కనుక దానికి గోలోకం అని పేరు అన్నమాట. గో అనే శబ్దములకు ఇంద్రియము. అసలు గోపాలుడు అనే పేరు కృష్ణుడికి అందుకే వచ్చింది. ఇంద్రియములను అదుపులో పెట్టువాడు, ఇంద్రియములను నిగ్రహించువాడు అని పేరు అన్నమాట. ఆయన అన్నిటిలో ఉంటాడు, అన్ని అనుభవించినట్టు ఉంటాడు, కానీ ఏ ఇంద్రియంతో సంబంధం లేకుండా ఉంటాడు. అందుకని దానికి గోలోకం అని పేరు. గో అంటే కిరణములు. అక్కడ అపూర్వ కాంతి ఉంటుంది. కొన్ని కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతి ఆ లోకంలో ఉంటుంది. కానీ ఇన్ని కోట్ల మంది సూర్యులు ఉదయించిన కాంతి ఎక్కడున్నా ఆ కాంతిలో వేడి ఉండకుండా చల్లదనం ఉంటుంది. అందుకనే కోటి సూర్య ప్రతీకాశ కోటి చంద్ర సుశీతల అన్నారు గర్గాచార్యుల వారు. కోటి సూర్యుల కాంతి ఉంటుంది గోలోకంలో, కానీ చల్లదనం మాత్రం కోటి చంద్రుల చల్లదనం. అంత ఆహ్లాదకరమైనటువంటి కిరణములతో కూడిన లోకము కనుక గోలోకము అని పేరు. అంటే గోలోకం అంటే ఇక్కడ కిరణములతో కాంతితో కూడిన లోకము. గో అంటే ఆవులు. ధర్మమును నిలబెట్టే యజ్ఞములకు పనికొచ్చే కామధేనువు వంటి గోవులు అక్కడ నిరంతరం ఉంటాయి. గో అనే శబ్దానికి ఆవే కాకుండా ఆబోతు అని కూడా అర్థం. ఆవుకి ఆబోతుకి కూడా గో శబ్దమే వాడతారు. అందుకే ఈ మధ్యన గోప్రదక్షిణ అని ఎత్తులు చేస్తే కింద మనకి దొరికింది కదా ఈ మధ్యన కామెంట్రీలు. ఏమంటో మీరు ప్రదక్షిణ చేస్తున్నది ఆవుకు కాదు ఆబోతుకి అని ఒకడు, ఎద్దని ఒకడు, ఇట్ ఈజ్ ఆక్స్ అని ఒకడు, వాళ్ళ పాండిత్యాలు ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ నిజానికి గోప్రదక్షిణ అంటే గో అనే శబ్దానికి ఎద్దు అని కూడా అర్థము, గో అంటే ఆవు అని అర్థం. పుల్లింగంలో ఎద్దుగాను, స్త్రీలింగంలో ఆవుగాను వాడతాం. కాబట్టి గోప్రదక్షిణ అంటే ఎద్దుకు కూడా చేయమని శాస్త్రం చెబుతున్నది. ఎద్దే అసలు ధర్మదేవత. అంటే ధర్మదేవత ఎప్పుడు కూడా ఆబోతు రూపంలో ఉంటుంది. కాబట్టి అందుకే గోశబ్దము అంత జాగ్రత్తగా ఆచితూచి వాడారు మహానుభావులు మనవాడు. ఎందుకు చెబుతున్నాను? గో అంటే ఆవు, గో అంటే ఎద్దు. ఇటు ధర్మదేవత, ఇటు కామధేను వంటి ఆవులు, ఎద్దులు ఇవన్నీ కూడా గోలోకంలో ఉంటాయి. అవి నిరంతరం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటిని శ్రీకృష్ణుడు ప్రేమతో లాలిస్తాడు, అప్పుడప్పుడు పూజిస్తాడు.
అందుకని ఈ గోవులకు నిలయం కాబట్టి అది గోలోకము అని పేరు తెచ్చుకున్నది. గో అంటే ఆనందముతో ఉండే జీవులు. అక్కడ ఆ లోకములో దుఃఖం మాట వలస కూడా లేదు. దుఃఖం ఎప్పుడు వస్తుంది? కోరికలు ఉంటే వస్తుంది. అసలు ఏ కోరిక లేని వాడికి దుఃఖం ఎందుకు వస్తుంది? మనకి దుఃఖాలకు మూల కారణం ఏమిటంటే కోరికలే. నాకు రేపు పొద్దున ఇంకా ఐశ్వర్యం కావాలి, లేక కొత్త ఉద్యోగం కావాలి, మహాపదవి కావాలి అనే రకరకాల కోరికలు ఉన్నంతకాలం దుఃఖం వస్తుంది. ఏమీ లేని వాడికి ఇంకా దుఃఖం ఉంది. అందుకే గోచి కొట్టంత సౌఖ్యం లేదంటారు. గోచి పెట్టుకున్నవాడికి పేచీయే లేదు. హాయిగా ప్లాట్ఫామ్ మీద పడుకోగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే గోచి పాతరాగడే. మనకి సూటు గుట్టు వేసుకుంటే ఎవడన్నా ఎత్తుకుపోతాడనే భయం ఉంటుంది. పరుసు జేబులు ఉంటే ఎత్తుకుపోతాడని భయం ఉంది. రైల్వే స్టేషన్లో గాఢంగా నిద్రపోతున్న గోచి పాతరాయుడికి ఏముంది? ఉన్నది అదే. అది పట్టుకెడితే వాడి కర్మ కానీ వీడికే నష్టం లేదు. అందువల్ల ఇటువంటి వస్తు వ్యామోహం కానీ వస్త్ర వ్యామోహం కానీ ఏమీ లేకుండా ఉండే ఆనంద స్థితికి కూడా గో అని పేరు. ఆ ఆనంద స్థితి అక్కడ ఉంది కనుక శ్రీకృష్ణుడు ఉండే లోకానికి గోలోకం అని పేరు. గో అంటే గోపాలకులు, గోవుల్ని పరిపాలించేవాళ్ళు. మనందరం పశువులమే కాసేపు. మనలాంటి వాళ్ళని అదుపులో పెట్టేటటువంటి జ్ఞానులందరినీ గో అంటారు. అంటే అది జ్ఞానుల యొక్క లోకము అని అర్థం. అటువంటి లోకాన్ని ఒకానొకప్పుడు పరమాత్ముడు సృష్టించుకుని మొట్టమొదట చతుర్భుజుడై నెత్తి మీద నెమిలిపించిన ధరించి కిరీటధారణ చేసి శంఖచక్ర గదాపద్మాలు పెట్టుకొని శ్రీకృష్ణుడు అని పిలువబడ్డాడు. ఆయన కృష్ణ అనే శబ్దానికి ఆకర్షించువాడు. నల్లగా ఉంటాడట, అయినా అందంగా ఉంటాడు ఆయన. అదే విచిత్రం, సాధారణంగా నల్లగా ఉన్న వాళ్ళలో అందం ఉండదని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ కృష్ణుడు చూస్తే ఆయనలో ఉన్న వర్ణం వల్లే ఆయనకి ఎక్కువ ఆకర్షణ ఉన్నది. ఆయన రూపం నలుపు, ఆయన ముఖం చూస్తే ఏదో తెలియని ఆకర్షణ. ప్రతి వ్యక్తి ఆయన్ని చూస్తే మళ్ళీ 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 చూడాలనుకుంటారు. అంతటి అపూర్వమైన ఆకర్షణ శక్తి ఉన్న కారణం చేత ఆయనకి కృష్ణుడు అని పేరు వచ్చింది. అటువంటి కృష్ణ పరమాత్ముడు పురా ద్విధా బభూవ, ఒకప్పుడు తన శరీరాన్ని అలా రెండుగా విభజించుకున్నాడు. అది ఒకటి నారాయణ రూపం, మరొకటి శ్రీకృష్ణ రూపం. నారాయణ రూపాన్ని వైకుంఠం అనేటటువంటి లోకాల్లో ప్రవేశపెట్టి కృష్ణ రూపంతో గోలోకంలో ఉండేవాడు. ఈ నారాయణుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఈ కృష్ణాంశతోటి నారాయణులో కొన్ని కళలు అవతారం ఎత్తుతాయి. అందుకే నిజంగా అవతారాలు ఎత్తేది విష్ణువు అని వ్యవహారంలో అంటాం, కానీ అవతారాలు ఎత్తేదంతా కృష్ణుడే. దానికి భాగవతంలో కూడా ఉంది ఆ విషయం. ఆ కథల్ని పెద్దగా పట్టించుకోవడాల. భక్త జయదేవుడు దశావతార స్తోత్రం రాశాడు. దశావతార స్తోత్రం దేని బట్టి రాశాడు? ఈ గర్గ భాగవతాన్ని బ్రహ్మవైవర్త పురాణాన్ని బట్టే రాశాడు. ఎక్కడ కృష్ణుడు అన్ని అవతారాలు ఆయన ఎత్తాడు కనుక కృష్ణ అవతారాన్ని మాత్రం దశావతారాల్లో పెట్టాడు. 10 అవతారాలు ఉన్నాయి. అవి కృష్ణ అవతారం అందులోకి రాదు. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు కనుక, స్వయంగా భగవంతుడు కనుక అని ఆయన కృష్ణావతారాన్ని విడిచిపెట్టి మిగతా అవతారాలు రాశాడు. మత్స్యావతారాన్ని ఎత్తుకున్నాడు, కూర్మావతారాన్ని ఎత్తుకున్నాడు, వరాహావతారాన్ని ఎత్తుకున్నాడు, నరసింహావతారాన్ని ఎత్తుకున్నాడు, వామనావతారం ఎత్తుకున్నాడు, ఆ తర్వాత పరశురాముడిని ఎత్తుకున్నాడు, రాముడిని ఎత్తుకున్నాడు, బలరాముడిని ఎత్తుకున్నాడు, ఆఖరి బుద్ధుడు కల్కి. అందుకే మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ బుద్ధ కల్కిరేవచ. ఇది మనకి భవిష్య పురాణము, గర్గ భాగవతం, భాగవతం ఇవన్నీ చెబుతున్న మాట. అందువల్ల ఈ దశావతారాల్లోకి రాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు పరిపూర్ణావతారం కనుక. నిజానికి భగవంతుడికి 22 అవతారాలు ఉన్నాయి. ఆ 22లో అంశావతారాలు లాంటివి తీసేస్తే ప్రధానమైన అవతారాలు 10. ఈ 10లో కూడా కృష్ణుడు రాడు. ఎందుకంటే కృష్ణుడు ఈ 10 అవతారాలకి అతీతుడు అన్నమాట. అపూర్వంగా వర్ణించారండి అవతారాలన్నింటినీ గర్గ సంహితలో. ముందుగా మత్స్యావతారం ధరించాట. ధరించినప్పుడు సాముకుడు అనే పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడెవడు? కంప్యూటర్లో వైరస్ అంటారు చూసారు, అలాంటి వాడు అనమాట. వేదాలు ఎత్తుకుపోయాడు అంటే వేదాలు ఏమైనా పుస్తకమా? పుస్తకం ఎత్తుకుపోతే ఇంకో పుస్తకం ప్రింట్ చేసుకోలేరు. మానవులలో వేదములను వల్లి వేసి అప్పగించి దానిలో ఉన్న రహస్య అర్థాలను, నిగూఢమైన రహస్యాలను తెలుసుకునేటటువంటి జ్ఞాపక శక్తిని, వేదానికి సంబంధించిన జ్ఞానాన్ని మనిషి బుర్రలో ప్రవేశించి తినేస్తాడు. వాడికి ఆ వరం ఉన్నది. వాడు మన బుర్రలో ప్రవేశించాడంటే మన అదృష్టం. వాడు చచ్చిపోయాడు కాబట్టి. కానీ ఇక్కడ ఏ వేద పండితుడు మిగిలేవాడు కాదు, వేదంలో తప్ప. అంటే వేద పండితులు బుర్రలో చేరి వేదం మర్చిపోయేలా చేసేవాడు అనమాట.
వేదములో ఉన్న ఏ భాగము ఆ రోజుల్లో వాడు ఉన్న రోజుల్లో ఎవరికీ గుర్తుండేది కాదు. ఆ శక్తి వాడికి ఉన్నదనమాట. అంటే వాడు కంప్యూటర్ని పాడు చేసే వైరస్ అనమాట. ఈ బుర్రను పాడు చేస్తాడు వాడు. అందుకని అలాంటి వాడు బ్రహ్మదేవుడి బుద్ధిలో ప్రవేశించి బ్రహ్మకి కూడా వేద జ్ఞానం లేకుండా చేయగలిగాడు. చిత్రం ఎంత గొప్ప వరం అంటే వాడికి. వాడు వరం పొందినది బ్రహ్మ దగ్గరే. ఒకప్పుడు బ్రహ్మ దగ్గర వరం పొంది ఆ బ్రహ్మగారికే వేదాలు గుర్తు లేకుండా ఆయన బుర్రను పట్టుకుతున్నాడు వాడు. దాంతో బ్రహ్మగారు కూడా పిచ్చివాడు అయిపోయి వెరుచూపు చూసుకుంటూ నేనేం చేయాలో తెలియటం లేదన్నాడు. అందుకని వాడిని సంహరించడం కోసం మహానుభావుడు గోలోకం నుంచి శ్రీకృష్ణుడు మత్స్యావతారం ధరించి ముందు వాడిని చీల్చి చెడ్డాడేశాడు. పెద్ద కోరు ఉండేదిట ఆ పైన. చేపకి సొర చేపలని కొన్ని పెద్ద చేపలు ఉంటాయి. ఆ చేపకి శ్రీకృష్ణుడు చేప రూపం ధరిస్తే పైన పెద్ద కొమ్ము ఉంది, ఒక ముక్కు లాంటి కొమ్ము. ఆ కొమ్ముతో వాడి పొట్టలో ఒక పోటు పొడిచి వాడు చంపేశాడు అనమాట. ఆయన మహాభయంకరమైన దుర్మరణము అన్నారు వాడిదనమాట. ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. అక్కడ విష్ణు అల్ల కృష్ణ అన్నాడు. అదే కృష్ణ నువ్వే అత్యద్భుతమైన మీనావతారం ధరించావు. కేశవ అంటే ఓ కేశవ. ధృత మీన శరీర, ధృత అంటే ధరింపబడిన చేప శరీరము కలిగిన వాడా అంటే చేప శరీరాన్ని ధరించి ప్రళయకాలంలో జగత్తంతా జలమయమైపోయినప్పుడు ఆ మహాసముద్రంలో ప్రవేశించి సోమకుణ్ణి చంపి వేదాలని తిరిగి బ్రహ్మదేవుడికి ప్రసాదించిన నీకు నమస్కారము, నీకు శుభం కలుగుగాక. ఇలా మొత్తం అన్ని అవతారాలు చెప్పాడు. వాటిల్లో కృష్ణావతారాన్ని మాత్రం ఎందుకు చెప్పలేదంటే అక్కడే సుస్పష్టంగా కృష్ణుడు పరిపూర్ణ అవతారం కనుక కృష్ణుడు అవతారాలు ఎత్తాడు కనుక కృష్ణుడు అవతారమూర్తి కాదు, సంపూర్ణ భగవంతుడు అని దాటాడు. అటువంటి కృష్ణుణ్ణి నేను ఒకప్పుడు కళ్ళారా చూశాను. మహాయోగం పట్టింది నాకు. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించడానికి ముందు హిరణ్యాక్షుడు అని పేరు కలిగిన ఒక భయంకర రాక్షసుడు కశ్యప ప్రజాపతి కుమారుడు సముద్రంలో ప్రవేశించి ఒక్క గోళము కూడా లేకుండా చేశాడు. భూమిని ఎవరూ రక్షించకుండా పూర్తిగా జలంలో మగ్నమయ్యేలా చేశాడు. భూమి చుట్టూత జలం ఉందనే భ్రమ మనకి. అసలు ఒకప్పుడు జలం తప్ప ఏమీ లేదు. పైన భూమి జలంలో తేలుతోంది. సంపూర్ణమైన జ్ఞానంతో చూస్తే భూమి చుట్టూతా నీరు ఉండడం కాదు, ఆ జలం మధ్యలోనే ఒక బంతిలాగా తేలుతోంది. రబ్బర్ బంతిని ప్లాస్టిక్ బంతిని వేయండి మీరు ఎప్పుడన్నా నీళ్ళలో ఎలా తేలుతుంది, అలా తేలుతుందట ఈ గోడ. అటువంటి దానికి వాడు కాలుతో ఒక తన్నుదని పాతాళానికి గెట్టేశాడు, అడుగుకి రసాతలానికి గెట్టేశాడు భూమిని. అప్పుడు దేవతలంతా కలిసి నాతో పాటుగా అంటే నారదుడు చెప్తున్నాడు ఇదంతా మరి మేమందరం కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రస్తుతం భూమి కనిపించడం లేదు, సృష్టి ఎలా నడపాలో తెలియడం లేదు. ఉన్న కొంతమంది ప్రజాపతులం, కొంతమంది దేవతలం, కొంతమంది ఋషులము ఎక్కడ నివసించి ఎక్కడ తపస్సు చేయాలో తెలియడం, అంత జలము తప్ప మరొకటి లేదు. ఈ చరాచర జగత్తంతా సంపూర్ణంగా జలమయమై ఉన్నది. ఈ జలంలో నుంచి భూమిని పైకి తీసుకొచ్చి మళ్ళీ సృష్టి కొనసాగేలాగా ఎవరు చేస్తారు అని బ్రహ్మని ప్రార్థించారు. వెంటనే ఆయన ఏం చేశాడు, బ్రహ్మ తదుపధార్యాథ సహదేవైస్తయా సహ జగామ సత్రినయనస్తీరం క్షీరపయోనిధే. బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ ఓదార్చి నా దగ్గర మొదలుపెట్టుకుంటే నేనేం చేస్తాను, నేను కేవలం సృష్టి మాత్రమే చేయగలను. ఈ సృష్టిని రక్షించే పని శ్రీ మహావిష్ణువుది. మనందరం కలిసి వైకుంఠానికి వెళదాము అన్నాడు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళితే అక్కడ విష్ణువు కనపడలేదు. అందుకని వీళ్ళు ఇంత కష్టపడి వైకుంఠానికి వచ్చి హిరణ్యాక్షుడిని సంహరింపజేసి భూమిని రక్షించమని ఆయన్ని ప్రార్థిద్దామా అంటే ఆయనే కనపడలేదు. కారణం ఏమిటా అని బాగా ఆలోచించారు. అప్పుడు వాళ్ళకి వెలిగింది. విష్ణు అంటే అర్థం ఏమిటి, వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఆయన విష్ణు అన్నారు. సర్వాంతర్యామి అయిన విష్ణువు కేవలము వైకుంఠములో మాత్రమే ఉన్నాడు అని భావించి మనందరం ఇక్కడికి వచ్చాం కనుక
అంటే గట్టిగా ప్రార్థిస్తే ఆయన ఉన్న చోటే ప్రత్యక్షం అయ్యేవాడు. మనకు ఆ నమ్మకం లేక వైకుంఠం దాకా కష్టపడి వచ్చాం, మనలో ఏదో లోపం ఉంది, అందుకని ఆయన కనబడలేదు అనుకుని బ్రహ్మతో సహితంగా అందరూ కళ్ళు మూసుకుని భక్తితో ప్రార్థన చేశారు. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహితగా. భగవంతుడిని, జగన్నాథుడిని, దేవదేవుణ్ణి వృషాకపి అని పేరు ఆయనకి. ధర్మమును నిలబెట్టడంలో ఇక అంతకంటే గొప్పవాడు లేడు. అటువంటి ఆయన్ని ఎప్పుడు పురుష రూపంలో, అంటే ప్రాణులను రక్షించే ఒక దివ్యాకారంలో ఉండే స్వామిని భక్తితో ప్రార్థించారు. పురుష సూక్తం చదివి ప్రార్థించారు. వేదములో ఒక భాగమైన పురుష సూక్తం చదివారు. అప్పుడు వాళ్ళకి మాటలు వినపడ్డాయి, భగవంతుడు కనపడలేదు. నాయనలారా, మనందరికీ అవతారమూర్తి మూల పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, నేను కూడా ఆయనలో ఒక భాగాన్ని, నేను వైకుంఠంలో ఇక్కడే ఉంటాను, కానీ అవతారం ఎత్తవలసిన వాడు, రక్షించవలసిన వాడు శ్రీకృష్ణుడు, మనందరం అక్కడికి వెళదాం అనగానే మమ్మల్ని నీతో పాటు ఎక్కడికి రమ్మంటావు అన్నారు మళ్ళీ దేవతలు. ఒక కాంతి కనపడుతుంది మీకు, ఆ దివ్య కాంతి వెంట ప్రయాణం చెయ్యండి అని వాక్కు వినపడింది. చూస్తూ ఉండగా వాళ్ళకి ఎదురుగుండా ఒక తలతల మెరిసిపోతున్న మెరుపు తీగ వంటి కాంతి కనపడింది. ఆ కాంతిని అనుసరించి ఈ దేవతలు, బ్రహ్మ, ఋషులు వెంటపడ్డారు. నారదాదులంతా కాంతి వెంట వెళ్ళారు. ఆ కాంతి చాలా దూరం వెళ్ళింది. వెళ్ళగా 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 బంగారపు రంగు రెక్కలు కలిగిన ఒక పక్షి కనపడింది వాళ్ళకి. ఆ పక్షిని ఇంతో పూర్వం వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఆశ్చర్యపోయి ఎవరైనా అనుకుంటూ ఉంటే, నేను శ్రీ మహావిష్ణువులో ఒక అంశాన్ని, నేనే వైనతేయుణ్ణి, గరుత్మంతుడిని అన్నాడు. అనగానే, ఓయ్ బాబా నువ్వా నాయన, మేము ఇదివరకు ఎప్పుడో ఒకనొక యుగంలో చూసిన గుర్తొస్తుంది, కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ పునఃసృష్టి వస్తుంది కాబట్టి ఈ కాలంలో చూడలేకపోయాం అని వెంటనే వాళ్ళంతా చేతులు జోడించి వినయంగా నమస్కరించారు. అంటే ఆయనే గరుత్మంతుడు, సుపర్ణుడు. ఆయన శరీరం బంగారు రంగులో ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా రెక్కలు ఇలా అల్లార్చాడంటే ఆ రెక్కల నుంచి జిగేలమనేటటువంటి సువర్ణకాంతి వచ్చేది. అందువల్ల కూడా ఆయన్ని మంచి కాంతి కలిగిన రెక్కలు కలిగిన వాడు కాబట్టి సుపర్ణుడు అన్నారు. కేవలము బంగారపు రంగు వంటి కాంతి కలిగిన రెక్కలు మాత్రమే కలిగి ఉంటే సుపర్ణుడు అనేవారు కాదు. ఆయన రెక్కలకి ఇంకో శక్తి కూడా ఉంది. ఆయన ఒకసారి రెక్కలు ఇలా అల్లార్చాడంటే అందులో నుంచి వెంటనే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం ధ్వనిస్తుంది. సహజంగా పక్షులు రెక్కలు ఇలా అల్లారిస్తే టప్ టప్ అని శబ్దం రావాలి. ఈయన రెక్కలు అల్లారిస్తే టపటపా శబ్దం కాకుండా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం ధ్వనించేది. అందుకని ఆయన్ని సుపర్ణుడు అనేవారు. వెంటనే దేవతలంతా ఆ కాంతి స్వరూపుడైన సుపర్ణుడి దగ్గరికి వెళ్ళి, విష్ణువు యొక్క వాహనానివి, నిరంతరం ఆయన దగ్గరే ఉంటావు, ఆయనలో ఒక అంశానివి, అసలు ఆయనకి నీకు అభేదం, మాకు ఆ భగవంతుడు ఎక్కడున్నాడో చూపించు అన్నారు. మేము విష్ణువు పంపిన ఒక కాంతి వెంటబడి ఇక్కడికి వచ్చాం, ఆ కాంతిలో రాగా నువ్వు కనపడ్డావు, మాకు కృష్ణ దర్శనం చేయించు అని కోరారు. అప్పుడు ఆయన చిరునవ్వులవి, ఆయన ఎక్కడుంటాడో ఆయన అనుగ్రహిస్తే తప్ప నేను చూపించలేను, నేను ఆయనకి వాహనాన్ని, కానీ గరుడా రమ్మని ఆయన పిలిస్తే ఆ క్షణమే ఆయన దగ్గర ఉంటాను, నా అంతటా నేను ప్రయత్నం చేస్తే ఆయన వెతికి పట్టుకోలేను అన్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఇంతటి గరుత్మంతుడు కూడా ఆయన అనుగ్రహిస్తేనే దగ్గరికి వెళ్ళగలడు. ఎప్పుడు ఆయనకి వాహనంగా ఉంటున్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగలను అని ఒకవేళ ఈయన భ్రమించాడంటే ఆ క్షణమే ఆయన దర్శనం కాదు. అందువల్లే భగవంతుడి దగ్గర చాలా జాగ్రత్తగా వినయంగా ఉండాలట. చదువు పెరిగే కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే గురువుల దగ్గర, మహాత్ముల దగ్గర, పరమాత్మ దగ్గర ఎంత చదువు పెరిగితే అంత జాగ్రత్తగా ఉండాలట. అతి పరిచయాలు అవజ్ఞ, ఎక్కువ పరిచయం పెరిగితే ఏమవుతుంది, చులకన భావం ఏర్పడుతుంది. వాడండి వాడు మా ఇంట్లో మాతో పాటు పడుకున్నాడండి, మాతో భోజనం చేశాడని అంటారు. రోజు వెళ్ళడం వల్ల వచ్చే నష్టం ఏమిటో చెప్పారన్నమాట. అతి పరిచయాలు అవజ్ఞ సంతత గమన ధనాదరో భవతి. బాగా పరిచయం పెరిగితే వాడి మీద చులకన భావం ఏర్పడుతుంది. ఎల్లప్పుడూ వెళ్ళడం మొదలు పెడితే, రోజు ఆ ఇంట్లోనే కూర్చుంటే అనాదరో భవతి, గౌరవం తగ్గిపోతున్నమాట. మొదట్లో ఎంతో భక్తితో గురువు గౌరవం రండి అంటాడు, రోజు వెళ్ళామనుకో 2 రోజులు వేక రెడీ అంటాడు.
ఆ తర్వాత ఇంకొక వారం రోజులు పోయాక వచ్చారా కూర్చో అంటాడు. ఆ తర్వాత వాడి మొహం వాడు అలా వస్తూ ఉంటాడు చుట్టూరా అంటారు. అందుకని ఏమన్నారు, సంతత గమనాలు ఎల్లప్పుడూ పెడుతూ ఉంటే అనాథలో భవతి. ఏదో ఇలాంటి మహాత్ముని పక్కన పెడితే ఎక్కువ మంది యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు వెళ్ళామా అనాదరమే వస్తుంది. దానికి ఉదాహరణ చెప్పారు. మలయే తెల్లపురంధ్రి చందన తొలుకాష్టమింధనీ కురితే. మలయ పర్వతం మీద అన్ని గంధం చెట్లే ఉంటాయి. ఆ గంధం చెట్లు ఏం చేసుకోవాలో తెలియక పూర్వం కోయివాళ్ళు చెట్లు నరికి పొయ్యిలో పెట్టి వంట చేసుకునేవారు. ఒక్క గంధం పొక్కకి ఎంత విలువ ఉంది, కానీ వాళ్ళకేం తెలుసు అన్ని గంధం చెట్లే, అందుకని వాటిని నరికేస్తారు. ఇక్కడ చూసారు లేదు, జొన్న తెగబడించి మొక్కజొన్న లాంటివి కారణం మళ్ళీ నరికేసి భూమిలో కుక్కేస్తారు. తిండి అవసరం లేదు కనుక. పాప ఆ జొన్న ఎవరికైనా ఇస్తాడు, పీకి దగ్గర తింటూ. కాబట్టి ఎక్కువ అయిపోతే ఏదైనా అలాగే ఉంటుంది. చూస్తూనే ఉన్నాగా, పులిహోర ఓ బళ్ళని తింటాడు, మళ్ళీ బాగుందని రెండో బళ్ళ పుచ్చుకుని కొంచెం తినక ఎక్కువైపోయి ఎవడో చూడకుండా టక్కన అందులో పారేస్తాడు. బాక్స్ నిండా పులిహోర మిగిలినటువంటి డబ్బాలు కనబడతాయి అప్పుడప్పుడు. అంటే ఎక్కువైపోతే చులకన భావం, అది ఆకలి వేస్తే దాని విలువ తెలుస్తుంది. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే ఎవరితో కూడా అతి పరిచయంగా ఉండకు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతలో ఉండాలో అంత ఉంటే ప్రమాదము. అందువల్ల భగవంతుడి దగ్గర సుపర్ణుడు గరుత్మంతుడు చాలా వినయంగా ఉంటాడు. వీళ్ళు ఆయన్ని నువ్వు అక్కడికి వెళ్ళడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే భక్తుడివి, మా అందరికీ కృష్ణ దర్శనం చేయించు అని కోరారు. అనగానే చాలా సంతోషపడి కృష్ణ దర్శనం అన్నా కదండి కూర్చోండి అందరూ. వెంటనే వీళ్ళంతా ఆయనతో పాటు బయలుదేరారు. ఆయన వెంటనే శ్రీకృష్ణ నామస్మరణం చేసుకుంటూ గరుత్మంతుడి వెంట వెళ్ళారు. గరుడు పరమ భక్తితో శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళారు. ఓ చోట ఒక విశాలమైనటువంటి మర్రి చెట్టు యొక్క తొర్ర కనపడింది. ఆ చెట్టు ఎంత విశాలం ఉందో ఎవరు వర్ణించలేరు అన్నమాట. సాధారణంగా ఒక చెట్టు అంటే 8 మైళ్ళు ఉంది, 10 మైళ్ళు ఉంది, లేదా 60 మైళ్ళు ఉందని చెబుతారు. ఈ చెట్టు మాత్రం ఇంత అంత అని వర్ణించడానికి వీలు కానంత మహావైశాల్యంతో ఉంది. దాని మధ్యలో ఒక తొర్ర ఉన్నది. గరుత్మంతుడు ఆ తొర్రలో ప్రవేశించాడు. వీళ్ళు ఆయనతో కూడా తొర్రలో ప్రవేశించారు. ఆ త్వరలోంచి లోపల పెడుతుంటే అదో పెద్ద మహాగోళమట. కటిక చీకటి, ఎక్కడ చూసినా కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి ఉంది అక్కడ. ఆ చీకట్లో వీళ్ళందరికీ ఏం చేయాలో తెలియక, గరుడా ఎక్కడున్నావు, అసలు నీరెక్కల కాంతి కూడా మాకు కనపడటం లేదన్నారు. అంటే గరుత్మంతుని శరీరము మీద నుంచి వచ్చే సువర్ణ కాంతి కూడా కనబడనంతటి చీకటి అనమాట. ఆ చీకట్లో వాళ్ళు గరుత్మంతుని యొక్క రెక్కల శబ్దాన్ని బట్టి వెళ్ళగలిగారట ముందుకి. రెక్కల్లోంచి ఓం నమో నారాయణ అనే అష్టాక్షరీ మంత్రం వస్తుంది కదా, శబ్దాన్ని అనుకరిస్తూ జాగ్రత్తగా వెళ్ళారు. వెళ్ళారు 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 కొంత దూరం. హఠాత్తుగా ఆ తొర్ర అంతమైపోయింది. అందులో నుంచి బయటకు వచ్చారు వీళ్ళు. ఒక అద్భుతమైన శబ్దం వినపడింది, మధురమైన శబ్దం వీళ్ళకి. ఆ శబ్దం ఏమిటో అని చూస్తే పైనుంచి కిందకి అమృతం జలపాతంలో పడుతోంది. అప్పుడప్పుడు సెలయేళ్లలో పైనుంచి కిందకి జలపాతాలు వస్తాయి, అందులో నీరు ఉంటుంది నిజానికి. అది అమృత జలపాతం, అమృతమే ప్రవహిస్తోంది. అమృతం అని వీళ్ళు ఎలా చెప్పగలిగారు దేవతలు వాళ్ళు? ఆ నీళ్లు డబడబ కింద పడుతున్నప్పుడు నోట్లో పడ్డాయట. పడగానే ఆ మాధుర్యాన్ని బట్టి ఓహో ఇది సుధా జలపాతము, సుధారసపాతము అని కనిపెట్టారు. గరుత్మంతుడు ఇప్పుడు నాతో కూడా రండి, మనం గోలోక మార్గానికి వెళుతున్నాము అన్నాడు. ఈ జలపాతం దాటి ముందుకు వెళదామా అంటే చాలా భయంకరమైన వేగంతో వెళ్ళిపోతుంది. అది దాటి అవతలకు వెళితేనే గోలోకానికి వెళతాం. ఇందులో అడుగు పెడితే వాడు వీడు అనే తేడా లేకుండా అందరూ కొట్టుకుపోయేటట్టున్నారు. దాంతో వీళ్ళు భయపడ్డారు. బాబు గరుడ, ఈ జలపాతం దాటి అవతల ఒడ్డుకి ఎలా వెళ్ళగలమంటే దానికి ఒక్కటే ఒక మార్గం ఉన్నది, మరొక్కసారి శ్రీకృష్ణ నామస్మరణ చెయ్యండి అన్నాడు. నామస్మరణ చేయగానే అద్భుతమైన విశాలమైన నావలు అక్కడికి వచ్చాయి. ఆ నావల్లో ఎవరికి తోచిన వాడు అందులో కూర్చున్నారు సర్దుకొని. ఆ నావలు ఏ ఒడుదుడుకులు లేకుండా ఈ జలపాతం దాటి అవతల ఒడ్డుకి చేర్చాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళారు. అక్కడ అమృతమయమైన ఉల్ల పద్మాకరంబు అంటారు తిక్కన గారు దీన్ని అనువాదం చేస్తూ. ఒక పెద్ద విశాలమైన చెరువు ఒకటి కనపడింది. ఆ చెరువులో కూడా నీరుకు బదులుగా అంత అమృతమే. ఆ అమృతం మధ్యలో ఒక మహాపురుషుడు 4 చేతులు ధరించి, 2 చేతుల్లో శారంగము అనే కోదండం, ఓ చేతిలో ఖడ్గం,
మరో దాంట్లో పద్మం పట్టుకున్నాడు, మరో దాంట్లో గద పట్టుకున్నాడు. శిరస్సు మీద ఒక పెద్ద కిరీటం ఉంది, కిరీటంలో నెమలి పింఛం ఉంది, మయూర పింఛం. ఆ పింఛం పట్టుకుని ఆ చెరువులో స్నానం చేస్తున్నాడు ఆయన. స్నానం చేస్తుంటే దేవతలంతా దగ్గరికి వెళ్ళారు. శ్రీకృష్ణాయ వాసుదేవాయ నమః అని ధ్యానం చేసి నమస్కరించగానే ఆయన చిరునవ్వులవి వాళ్ళ మీద ఆ చెరువులో ఉన్న నీళ్లు కొంచెం ఇలా చల్లాడు. చల్లగానే వాళ్ళందరికీ బడలికిపోయింది, ఆహ్లాదకరమైన కాంతి ముఖంలో వచ్చింది, ఉత్సాహం కూడా వచ్చింది. మరుక్షణంలో అందులో ఉన్న కృష్ణుడు మాయమైపోయాడు. ఇప్పుడు గరుత్మంతుడు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాడు. వెళ్ళగా 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 మళ్ళీ ఒక పెద్ద కటిక చీకటి వచ్చింది. ఆ కటిక చీకటికి అవతల కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఒక మహాపురుషుడు కనబడ్డాడు. ఆ మహాపురుషుడే అనంతుడు, వాసుదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఈసారి వచ్చింది నిజానికి చీకటి కాదు అన్నారు పురాణాల్లో. అది చీకటి కాకపోయినా మరి ఎందుకని అది చీకటి కింద కనబడింది అంటే, హఠాత్తుగా మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడికేసి చూడండి, రెండు కళ్ళు పైకెత్తి ఆకాశంలో సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వెలిగిపోతున్నాడు. అప్పుడు తల ఎత్తి మన కళ్ళతో ఆయన చూస్తే కాసేపటికి మన కళ్ళు బయర్లు గమ్ముతాయి, కటికి చీకట్లు వస్తాయి. ఒక మహాకాంతిని చూడలేని స్థితియే చీకటి అంటే. అవతల పరమాత్ముడు ఈ దేవతలకి నారదునికి కనపడుతున్నవాడు కొన్ని కోట్ల సూర్యుల కాంతితో ఉన్నాడు. ఆ సూర్యకాంతిని వీళ్ళు చూడలేకపోవటం వల్ల వీళ్ళ కళ్ళు చీకట్లు కమ్మాయి. ఆ చీకట్లు ఆయన అనుగ్రహంతో క్రమక్రమంగా అలవాటు పడ్డాక అది కాంతి కింద కనపడింది. ఆ కాంతికి అవతల ఏకైక పరంజ్యోతి స్వరూపుడై వెలిగిపోతున్న కృష్ణుడు కనపడ్డాడు. అప్పుడు ఆ కృష్ణుడి వాడు అద్భుతమైన 14 శ్లోకాలతో స్తోత్రం చేశారు. అందులోనే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఇలా 14 శ్లోకాలతో ఆయన్ని భక్తితో స్తోత్రం చేశాక ఆయన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇక మీదట నా శక్తి శ్రీ మహావిష్ణువుని ఆవహిస్తుంది. ఆయన వరాహ రూపం ధరిస్తాడు, ధరించి హిరణ్యాక్షుని సంహరిస్తాడు, భూమిని మళ్ళీ ఉద్ధరిస్తాడు. భూమి మీద జనాభాని బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, రకరకాల జీవరాశులు సృష్టిస్తాడు. ఎప్పటికప్పుడు అధర్మం పెరిగినప్పుడల్లా అధర్మాన్ని నాశనం చేయడానికి, ధర్మ సంస్థాపనకి నేను అవతరిస్తూనే ఉంటాను. మళ్ళీ ద్వాపర యుగంలో సంపూర్ణమైన నా కళలతో కృష్ణుడు అనే పేరుతో అవతరిస్తాను. అప్పుడు నాతో పాటు ఈ గోలోకవాసులు సుధామాదులు కూడా భూలోకానికి దిగి వస్తారు. మీకు మాట ఇచ్చారు, వెళ్ళిరండి అన్నాడు ఆయన. వీళ్ళందరూ కళ్ళు మూసి తెరిచేసరికి ఎంతో పూర్వం బ్రహ్మలోకంలో ఎక్కడున్నారు అక్కడే ఉన్నారట. ఎంతో పూర్వం ఇంత ప్రయాణం చేశారా? రిటర్న్ జర్నీలో అసలు ప్రయాణం లేదు, అసలు అలసటే లేదనమాట. అదేమిటో తెలియదు కానీ అసలు ఎప్పుడైనా సరే అమెరికా వచ్చేటప్పుడు నాకు అలసటగా ఉండదు, వెళ్ళేటప్పుడు ఉండదు. కారణం నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఉత్సాహం ఏమిటో తెలియదు, చేయడానికి పోతున్నాను. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇంకా అనిపిస్తుంది అనమాట. అలాగా భ్రమ కాదు. కానీ దేవతలు ఎంతో పూర్వం తమ ప్రయత్నముతో వచ్చారు. వెళ్ళేటప్పుడు వారి ప్రయత్నం అక్కర్లేకుండా భగవంతుడు అనుగ్రహంతో తక్షణం బ్రహ్మలోకంలో చేరారట. ఆ క్షణమే బ్రహ్మగారు, అమ్మాయి చూసారా మనందరం యథాస్థానానికి వచ్చాం, ఇక మనకి ఏమీ భయం లేదు, నిశ్చింతగా ఉందాం. వరాహస్వామి వారు అవతరిస్తారు కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో. ఆయన అవతరించి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు అన్నాడు. ఇలా అన్నాడో లేదో బ్రహ్మగారి కుడి ముక్కులో నుంచి చాలా సూక్ష్మమైన ఒక దోమ కంటే చిన్న వస్తువు ఒకటి బయటకు వచ్చింది. ఆ వస్తువు చాలా తెల్లగా ఉంది. క్రమంగా దోమ కంటే కూడా చిన్నదిగా ఉన్న ఆ వస్తువు చూస్తూ ఉండగా ఒక పెద్ద విశాలమైన వరాహ రూపం ధరించింది. పెద్ద పందిగా మారిపోయింది. అది శ్వేత వరాహం, తెల్లని వరాహం. దాని శరీరం అంతా జూలు. ఆ జూలు అటు ఇటు కదులుతూ ఉంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉందట. తెల్లని జూలుతో, ఎర్రని కళ్ళతో, పెద్ద పెద్ద కోరలతో, ముట్టితో వరాహస్వామి వారు అవతరించారు. వెంటనే బ్రహ్మాది దేవతలు, దేవ జితం జితం తే పరమేశ్వర, దేవ నీకు శుభము కలుగుగాక, జయం కలుగుగాక, పరమేశ్వర మమ్మల్ని రక్షించు అని ఆ శోకరాకారాన్ని ప్రార్థించారు. ఆయన వెంటనే వాళ్ళకి ఆశీర్వచనం ఇచ్చి 4 చేతులు 4 కాళ్ళ, ఏవి కాళ్ళు ఏవి చేతులు తిరిగి అలా ఉన్నాయన్నమాట. సాధారణంగా పందికి 4 కాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆయనకి అవడానికి అవే కాళ్ళ కింద ఉన్నాయి, అవే చేతులుగా ఉన్నాయి. అంటే చేతుల్లోనే గద శంఖం పట్టుకున్నాడు. మళ్ళీ వాటితోటి నీళ్లలో ఈదడం మొదలుపెట్టాడు. ఈ విధంగా
కాళ్ళే చేతులుగా చేతులే కాళ్ళుగా మలుచుకుని జలమంతా ఈదాడు. ఆయన మహావేగంతో సముద్రాన్ని చీల్చుకుంటూ వెడుతూ ఉంటే సముద్రుడు కూడా ఉడికిపోయి, ఓ ప్రభు శోకరాకార నువ్వు ఈదుతూ ఉంటే నీ దెబ్బలకు తట్టుకోలేకపోతున్నాను, కొంచెం మెల్లగా ఈదవయ్యా బాబు అన్నట్ట. సముద్రుడికి కూడా ప్రాణం ఉండదు. చేపల్ని వాటిని తట్టుకోగలడు ఆయన, ఈ ఓడలు తట్టుకోగలడు ఆయన. కానీ శ్రీ మహావిష్ణువు తన వేగంతో దాన్ని చీలుస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ఆయనకి కెరటాలే హస్తాలు కనుక హస్తములు కూడా నెప్పి పుట్టాయి అన్నారు. ఆ విధంగా సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేసుకుంటూ ఎక్కడో రసాతలానికి వెళ్ళిపోయిన భూదేవిని చూశాడు. అప్పటికే పాపం భూదేవి వణికిపోతోంది. పరమ పాపాత్ముడైన పురుషుణ్ణి చూచి వణికిపోతున్న స్త్రీమూర్తి వలె ఉందన్నారు భూమి. ఆవిడ ఈయన చూచి, ప్రభు వచ్చావా, రక్షించు రక్షించండి. వెంటనే జాలితో, నీకేం పర్వాలేదు, అభయం ఇస్తున్నాను అని 2 కాళ్లతోటేమో ఆ భూదేవిని ఓ బంతెత్తినట్టు ఎత్తాడు. కందుకంలాగా ఎత్తాడు అన్నారు గర్భులు. కందుకం ఒక బంతి ఎలా ఉందో భూదేవి ఎలా ఉన్నది. ఓ 2 కాళ్లతో ఎత్తి మిగతా 2 కాళ్లతోటి చేతుల్లాగా భావించి ఆయుధాలు పుచ్చుకొని ఈదుకుంటూ పైకి రావడం మొదలుపెట్టాడు ఆయన. సరిగ్గా ఆ సమయానికి కశ్యప ప్రజాపతి కుమారుడు దితిపుత్రుడు 2వ వాడు హిరణ్యాక్షుడు, వాడు మహావీరుడు, అంతఃపూర్వమే బ్రహ్మవరాలు పొందినవాడు వాడు. అందువల్ల వాడికి అంత తేలికగా పతనం లేదు. వాడు మహాపరాక్రమాన్ని ప్రదర్శించడానికి ఎవరు దొరుకుతారా అని భావించి ముందుగా వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణదేవ, నువ్వు గదాయుద్ధంలో ఆరితేరిన వాడివి అని విన్నాను, ఏది కాసేపు నాతో గదాయుద్ధం చేస్తావా అని అడిగాడు. వరుణుడు వీడు ఎటువంటి పరాక్రమవంతుడో తెలిసినవాడు, వీడికి బ్రహ్మవరం ఉన్నది, వీడు నా చేతిలో చావడం, ఇప్పుడు యుద్ధం చేస్తే నాకు అవమానం తప్ప మరొకటి లేదు. మనం ఎప్పుడూ కూడా అవమానం వస్తున్న చోట యుద్ధం చేయకూడదట. కొన్ని ప్రదేశాలకు అసలు వెళ్ళకూడదండి. మనం వాదులో రాక్షసులతో వాదించలేమనుకున్నప్పుడు వాదించకూడదు అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కడు అరుస్తాడు, నువ్వు రోజు ముసుగు అంటాడు అనుకోండి, అలాంటి మూర్ఖుడితో వాదించడం కంటే అసలు అక్కడికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది అన్నారు. అందువల్ల ఎప్పుడు కూడా బాగా తిని శరీరాన్ని పెంచుకుని అరవడమే ఆసక్తిగా కలిగినటువంటి మూర్ఖుడితో వాదించకు. యుద్ధం చేసి జయించలేననుకున్నప్పుడు వాడు జోలికి వెళ్ళకు. జ్ఞానంతో అయితే యుద్ధం చేస్తాను, కానీ ఇప్పుడు నాబోటి వాడిని కత్తించి యుద్ధం చేయమంటే ఏ యుద్ధం చేస్తాను, ఉప్పండి ఎగిరిపోతాం. మాట్లాడమంటే పవిత్రంగా మాట్లాడమంటే మాట్లాడగలుగుతాం, కానీ కర్ర పుచ్చుకొని నోరు మూసుకో, నువ్వు నోరు మూసేయి అన్నాం అనుకోండి, మీరు 4 సార్లు కిక్కులు మరొకటి ఊరుకుంటాం. ఏం చేస్తాం? ఎందుకంటే అది మూర్ఖత్వం కనుక. వాడు పరమమూర్ఖుడు, వాడితో యుద్ధం చేస్తే విజయం ఉండదు సరికదా, అవమానం. అందుకని వరుణుడు అంతలోనే తన పాపాన్ని దిగమింగుకొని, పాపం వచ్చింది ఈ దుర్మార్గుడు యుద్ధానికి రమ్మంటే, అయినా యుద్ధం చేయలేని అసహాయ స్థితిలో ఉండడం వల్ల కోపాన్ని దిగమింగుకొని ఆ తర్వాత అన్నాడు, నాయన కశ్యప ప్రజాపతి పుత్ర, మహావీరుడిని నీతో నేనే యుద్ధం చేస్తాను, గట్టిగా నువ్వు ఊదేవంటే మా జలాలు బయటికిరిపోతాయి, కాబట్టి నీతో యుద్ధం చేయలేను. కానీ నీతో గదాయుద్ధం చేసి నిన్ను మెప్పించగలిగే ఒక వీరుడు మాత్రం ఉన్నాడు, వాడిని చూపిస్తాను. శాస్త్రం ఏమంటుందంటే, ఇంటికి వచ్చిన వాడికి మనం భిక్ష వేయలేకపోతే వేసేవాడిని చూపించమని. మన ఇంటికి ఎవడన్నా వస్తువాడికి మనం డొనేషన్ లేకపోతే ఇచ్చేవాడినో చూపించమన్నారు. అందుకే కలియుగంలో పక్కింటికి అంటారు వీడెవడు. అలాగే నేను యుద్ధం చేయలేను, కానీ యుద్ధం చేసి నిన్ను మెప్పించేవాడు ఒకరిని మాత్రం చూపిస్తాను. పెడతావా అంటే, ఓ నాకు కావాల్సింది నాతో కదా యుద్ధం చేసేవాడు ఎవడో చూపించేవాడు, అంతం చూస్తానన్నాడు. ఈ మధ్యనే గోలోకంలో నుంచి శ్రీకృష్ణ పరమాత్మ భూలోకానికి వచ్చాడు, బ్రహ్మముక్కులో నుంచి బయటకు వచ్చాడు. తెల్లని శోకర రూపంలో ఉన్నాడు ఆయన. ఆ వరాహస్వామి వారు ప్రస్తుతం నువ్వు సముద్రంలోకి గెంటిన భూదేవిని మళ్ళీ నీటి ఉపరితలం మీదకి తీసుకొస్తున్నాడు, పైభాగానికి తీసుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, నీ చేతుల తేటా తీరుతుంది, మా అందరి కోరికలు తీరుతాయి. నీకు యుద్ధభిక్ష ఆయనే పెడతాడు. వెళ్ళి రమ్మంటే వీడు పొంగిపోయి, ఓ ఆ వరాహస్వామి అంతం చూస్తాననుకుంటూ గదముచ్చుకొని మహావేగంగా సముద్ర జలాల్లో ఎక్కడున్నాడు ఆ వరాహస్వామిని వెతుక్కుంటూ బయలుదేరాడు. సరిగ్గా ఎదురుగుండా నీళ్ళలో నుంచి ఈదుకుంటూ వస్తున్న వరాహస్వామి కనపడగానే, ఒరే ఆగన్నట్ట, ఘనసూకర మూఢాధమ వనచరమే రీతి నిపుడు వనచరమయ్యన్. కొన్ని శ్లోకాలకు అనువాదం చేయాలంటే పోతన గారే చేయాలి, అంత అద్భుతంగా చేశాడు ఆయన. ఘనసూకర ఓ పెద్ద పంది, మూఢ అధమా తిట్టి. ఈ మూర్ఖ శబ్దం అనేది సహజంగా మూర్ఖులే తిడతారు. చీటికి వాటికి మూర్ఖ అన్నారంటే వాడు మూర్ఖుడు అని అర్థం అనమాట. ఇతరులను మూర్ఖులను తిడుతున్నారు అంటే మనలో కూడా మూర్ఖత్వం ఉంది కాబట్టి అలా తిడుతున్నాం. లేకపోతే ఇతరులను మూర్ఖులు ఎందుకంటాం మనం? ఇప్పుడు ఆ మూఢాధం అన్నాడు పైగా.
వనచరమేరీతి నిపుడు వనచరమయ్యన్. వనచరం కిం కారణేన వనచరం అకరోత్ అని గర్గాచార్యుల వారు మూలంలో చెప్పారు. అంటే వనచరము ఎలా అయ్యింది? ఇక్కడే చమత్కారం. అంటే కవిత్వంలో అనేక విశేషాలు ఉంటాయి. వనము అంటే అడవి అని ఒక అర్థం. వనచరము అంటే అడవులలో తిరిగేది. అడవి పంది ఎక్కడ తిరగాలి? అడవుల్లో తిరగాలి. రెండోది వనము అంటే నీరు, అమృతం, జీవనం, వనం అని అమరకోశంలో నీటికి పేర్లు. అమృతమన్నా, జీవనమన్నా, వనమన్నా నీరు. రెండోసారి వనచరము అంటే నీళ్లలో తిరుగుతోందని అర్థం అన్నమాట. వనచరం ఏ రీతిని ఇప్పుడు వనచరమయ్యన్, అడవులలో తిరగవలసిన పంది నీళ్లలో తిరుగుతోంది అనగానే ఆయన ఏం మాట్లాడలేదు. వాడు ఎన్ని తిట్టుకుంటున్నా సరే అలాగే మాట్లాడకుండా ఇరుగుంటూ వచ్చాక. ఎందుకంటే పని అవ్వాలి, పని పూర్తి చేసుకోవాలనుకున్నవాడు ఎంత తిట్టుకున్నా కిక్కులు మరకుండా ఊరుకుంటాడు. శ్రీ మహావిష్ణువు కంటే గొప్ప రాజనీతి తెలిసినవాడు మరొకడు లేడండి. ఆయన ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు. అనుగానితో అనవసరంగా మాట్లాడితే పని ఏమవుతుంది? కాబట్టి కార్యసూర్యుడు ఎప్పుడు కూడా నోటికి అనవసరముగా పని చెప్పడు. చెప్పవలసి వస్తే ఇక అవతల వాడి పని అయిపోయినట్టే. ఆ స్థితికి వస్తేనే సమాధానం చెబుతాడు. ఆయన వాడు తిట్టాడు, పంది అన్నాడు, ఇంకేదో తిట్టాడు, మూర్ఖుడు అన్నాడు, నీచుడు అన్నాడు, క్షుద్రుడు అన్నాడు. ఎన్ని తిట్లు తిట్టినా అన్నిటినీ నవ్వుతూ వింటూ నీళ్లపై భాగానికి వచ్చాడు. ఇప్పుడు భూమిని తన ఆధార శక్తితో నీళ్ల మీద నిలబెట్టి వెనక్కి తిరిగాడు. ఎవరైనా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నావు అన్నాడు. ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? పోట్లాడుతున్నాను. నువ్వేదో వీరుడివని, గదాయుద్ధంలో నన్ను మెప్పించగలవని వరుణుడు చెబితే విని వచ్చాను. నీవు చూస్తే తిరిగి వాడిగా పారిపోతున్నావు. అసలు నీకు వీరుడిని బిరుదు ఎవడిచ్చాడరా? నీకు ఒక రూపం ఉందా? ఎక్కడుంటావో తెలియదు, నువ్వు మూర్ఖుడివి అన్నాడే. అవునవును, నిజమే, నాకు ఏ రూపం ఉందో నాకే తెలియదు. ఇంకా మూర్ఖత్వం అంటావా? ఉంది. ఎంత దుర్మార్గుడైనా వాడి మాట వినకుండా వాడిని చంపేటప్పుడు నేను మూర్ఖుడిలాగే ప్రవర్తిస్తాను. నీకు కావలసిందల్లా గదాయుద్ధమే కదా, రా అని కౌమోదకి కథను పుచ్చుకొని వాడితో ఘోర యుద్ధం చేశాడు. అంతపూర్వం ఆ కథకు ఆ పేరు లేదు. కు అంటే భూమి, దానికి మోదము కలిగించటం వల్ల కు అనే శబ్దం వృద్ధి అయితే కౌ అవుతుంది అనమాట. కు మోదం కరోతీతి కౌమోదకి, భూమికి ఆనందము కలిగించటం వల్ల ఆ రోజు నుంచి ఆ కథకి కౌమోదకి అని పేరు వచ్చింది. పైన ఉన్న నీళ్ల మీద నిలబడిన భూదేవికి ఆనందం కలిగించడానికి ఆ గద పట్టుకుని దానితో హిరణ్యాక్షుడితో యుద్ధం చేశాడు కనుక ఆ యుద్ధం ఆవిడికి ఆనందం కలిగింది కనుక ఆవిడికి ఆనందం కలిగించే ఆ గద ఆ రోజు నుంచి కౌమోదకి అయింది. కు అంటే మరొక అర్థం కూడా ఉన్నది. కు అంటే జ్ఞానం, జ్ఞానులందరికీ ఆనందం కలిగిస్తుంది కాబట్టి కౌమోదకి అన్నారు. కు అంటే అజ్ఞానము అనే ఒక ఆవరణ, దాన్ని మోదం కరోతి, జలమయం చేస్తుంది. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని నీరు కలుస్తుంది. మోదము అన్నా మోదకము అన్నా మంచి నీరు అని అర్థం అన్నట. మా ఉదకము మోదకము అవుతుంది. మా ఉదకము అంటే మంచి నీరు అని ఒక అర్థం అన్నమాట. లక్ష్మి అని అర్థం మా అంటే ఉత్తమం అని ఒక అర్థం. అందువల్ల మనలో ఉన్న అజ్ఞానాన్ని నీరు గార్చి మనలో జ్ఞానాన్ని నింపుతుంది కాబట్టి కూడా ఆ కథకి కౌమోదకి అని పేరు. అటువంటి కౌమోదకి కథతో ఘోర యుద్ధం చేశాడు. ఆయనకి సరదా శ్రీ మహావిష్ణువుకి. అందుకని వాడితో కూడా ఏదో చిన్నపిల్లాడితో ఆడుకున్నట్టు కాసేపు ఆడుకున్నారట. ఎంత చెడ్డ వీళ్ళంతా ఆయన ద్వారపాలకులే కదా ఒకప్పుడు. ఆ యుద్ధంలో హఠాత్తుగా వాడు విష్ణువు యొక్క కుడి పదం మీద కథతో ఒక దెబ్బ కొట్టాడు. ఆ కథ జారి నీళ్లలో పడిపోయింది. దేవతలు హాహాకారం చేశారు పైనుంచి. ఏదో ఈ కథతో వాడిని చంపుతాం అనుకుంటే వాడు కొట్టిన దెబ్బకి నీ భుజం కదిలిపోయింది, దాంతో నీ చేతిలో ఉన్న గద నీళ్లలో పడిపోయింది. మహావీరుడు నువ్వు కూడా వాడిని ఇంకా వేళాకోళంగా ఆడుతూ యుద్ధం చేస్తావేమిటి, ఉపేక్షిస్తావేమిటి, రక్షించు రక్షించు ఉపేక్షించకు అన్నారు వాళ్ళు. అయినా ఆయన ఏం పట్టించుకోకుండా రారా గద ముచ్చుకుని మీదకి రా అన్నాడు. అయితే వాళ్ళలో కూడా కొంచెం నీతి ఉందండి. మరి వాడు పరమనీచుడైన బిల్లాడినట్టు వాడు కాదు. అందుకని ఓయి సోకరమ, నీ చేతిలో ఆయుధం లేదు, శ్రాంతే భీతే త్యక్త శస్త్రే, మేము రాక్షసులం, మాకు కొన్ని నియమాలు ఉన్నాయి, అలిసిపోయిన వాళ్ళతో యుద్ధం చెయ్యం. మొట్టమొదటి శ్రాంతి, అలిసిపోయిన వారితో మేము యుద్ధం చెయ్యం. భీతే, భీతితో ఉన్న వారి యందు మేము ఆయుధ ప్రయోగం చెయ్యం. అంటే భయపడిన వాడి మీదకి మేము ఆయుధం విడిచిపెట్టాం.
త్యక్త శస్త్రే, ఆయుధం విడిచిపెట్టినటువంటి వాడి మీద కూడా మేము ఆయుధ ప్రయోగం చెయ్యం. అలాగే నిద్రాపతిత యోహో నిజే, నిరంతరం నిద్ర వల్ల కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు, అలసిపోయి పడిపోయినటువంటి వాళ్ళు, నేల మీద పడిపోయిన వాళ్ళు, నీళ్లలో పడిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద మేము ఆయుధాలు ఎత్తాం. మా నియమం. నువ్వు కావాలంటే ఇంకో కథ తెచ్చుకునేదాకా యుద్ధం ఆగుతాను అన్నట్ట. ఆయన ఇంక వేరే యుద్ధం చేసే అవకాశం నీకు లేదు అని ఆ క్షణమే సుదర్శనాన్ని పిలిచి ఆ సుదర్శనంతో వాడి తల తిరిగాడు. దాంతో వాడు అదర్శనుడైపోయాడు సుదర్శనం దెబ్బకి. ఇక వాడి తల తెగింది, వాడు మళ్ళీ కనపడకుండా పోయాడు. ఈ విధంగా ఆ దుర్మార్గుడిని సంహరించి భూదేవిని రక్షించాడు ఆయన. అలా రక్షించడం వల్ల శ్రీకృష్ణుడికి అత్యంత కీర్తి వచ్చిందని, ఆయనే అసలు ఈ శోకరాకారం ధరించిన వాడిని, వరాహావతారం ధరించిన వాడిని మహాత్ముడు గర్గ సంహితలో చెప్పాడు. అంటే ఈ అవతారాలు ఎత్తిన వాడన్నీ కృష్ణుడే అనమాట. ఎంత అద్భుతంగా రాస్తాడో దాన్ని గీత గోవిందంలో. గీత గోవిందం దేని బట్టి రాశాడు దశావతారాలు పూర్తిగా గర్గాచార్యుడు గారికి అనువాదం అన్నమాట. వసతి దశన శిఖరే ధరణీ తవలగ్న శశిని కళంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. ఆయన యొక్క దశన శిఖరం అంటే కోరల యొక్క పైన భూదేవి నిలబడి ఉంది. వరాహస్వామి వారికి 2 తెల్లని కోరలు ఉన్నాయి. ఆ కోరల మీద భూదేవిని నిలబెట్టుకుని పైకి తీసుకొచ్చాడు. అది చూడటానికి ఎలా ఉంటుందో తెలుసా? శశిని కలంక కలేవ నిమగ్న. ఎంత అద్భుతమైన భావన అంటే అసలు అది కవిత్వం అంటారు. అది కవిత్వం ఒక ముద్ద అంటే పరమాత్ముని యొక్క అనుగ్రహంతో వస్తే కవిత్వం ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ అన్నమాట. చంద్రుడు తెల్లగా ఉంటాడు, చంద్రుడిలో మత్సరం ఉందిట. స్వామివారు పూర్తిగా తెల్లగా ఉన్నాడు. అందులో కోరలు ఇంకా తెల్లగా ఉంటాయి. పంది యొక్క కోరలు, ఏనుగు దంతాలు చాలా తెల్లగా ఉంటాయి కదా. ఆ కోరల మీద ఉన్న భూదేవి ఎలా ఉంది? అంత భూదేవి కూడా చంద్రుడిలో చిన్న మత్సరం ఉంది. శశిని అంటే చంద్రుడి యందు కలంక కలేవ నిమగ్న అని. ఆ అయ్యం ఊహ. ఈ కవిత్వం ఎలా వచ్చింది అంటే సందేహం లేకుండా భగవంతుడిని సంపూర్ణంగా శరణు కోరితే అలాంటి కవిత్వం వస్తుంది. నిన్న మన శ్రీచరణ్ కొన్ని పద్యాలు పంపించాడు స్వామివారి స్తుతులని. అందులో ఒక శేషపద్యం ఉంది. అసలు కవిత్వం యొక్క పరాకాష్ఠ అంటారు దాన్ని. అంటే వేదవ్యాసుడు, కాళిదాసు లేకపోతే ఇలాంటి మహానుభావులకు మాత్రమే అలాంటి ఊహలు వస్తాయి. ఆ ఊహ వచ్చిందంటే సరస్వతి సంపూర్ణంగా మస్తిష్కంలో ఉంటుంది. గగనంబు శూన్యమా కాదు సంపూర్ణము ప్రణవ మంజుల రాగ లక్షణంబు అని ఒక పాదం, 4వ పాదం. అది అన్నీ ఒక పక్కన పెట్టండి. సహజంగా ఆకాశం అంటే ఏమంటాం? ఆకాశం శూన్యం అందరూ వాడే మాట. గగనంబు శూన్యమా, ఆకాశం అనేది కేవలం ఒక శూన్యమేనా? వెంటనే దానికి మళ్ళీ కౌంటర్ ఆయనే. దీనికి శంకరాచార్యుల వారి యొక్క లక్షణం వాటి కవిత్వం. ఆయన ఎప్పుడు అలాగే తనకి తానే కాదు అని మళ్ళీ తానే సమాధానం చెబుతాడు. అది సంపూర్ణం, అన్నిటితో నిండినదే ఆకాశం. ఆకాశము కంటే సంపూర్ణ వస్తువు మరొకటి లేదని ఉపనిషత్ వాక్యం. అది ఎందుకు సంపూర్ణం అంటే ఆకాశం శబ్దగుణకం అని పేరు. ఆకాశం శబ్దాన్ని తీసుకెడుతోంది. అది ఆకాశంలో నుంచి ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎటువంటిది అంటే ప్రణవ మంజుల రాగ లక్షణము. ఓంకారం అనే ఒక మధురమైన మనోహరమైన రాగ లక్షణం ఆకాశాన్ని. ఆకాశం యొక్క లక్షణం ఓంకారం అనే దానిని ధ్వనింపజేసే లక్షణం. ఆ ఓంకారం కూడా మధురం. మళ్ళీ కొంతమంది ఓంకారం ఉచ్చరిస్తే హడిపోతారు. వాడు వీడు ఓం అన్నాడంటే వాడు ఢామ్ అంటాడు. అలా అంటే అది మధురం కాదు. ఇది అత్యంత మధురమైన ఆహ్లాద శబ్దం అంట. ఆ శబ్దానికి పోతే రాగము అంటే చాలు కదా. ఆ రాగ లక్షణ మండలంలో దాని అనగానికి అంతరార్థం తెలుసా? ఆకాశంలో సంధ్యా సమయంలో ఎరుపు వస్తుంది. ఆ ఎరుపుకి రాగము అని పేరు. రాగము అంటే ఎరుపు. అరుణ రాగ కిరణాలు అంటే ఎర్రని ఒక లక్షణము కలిగిన కిరణాలు అని అర్థం అనమాట. రాగశబ్దానికి ఎరుపు అని కూడా అర్థం. అందుకే రాగిల్లింది శరీరం అంటే ఎరుపు వచ్చిందని అర్థం. ఎప్పుడు ఎరుపు వస్తుంది? ఆకాశంలో సూర్యుడు అస్తమించేటప్పుడు, ఉదయించేటప్పుడు ఈ 2 కాలాల్లో ఆకాశం ఎరుపు ఎక్కుతుంది. దానికి రజస్సు అని పేరు. ఆ రజస్సు నుంచే బ్రహ్మ పుట్టాడు. ఆ రజస్సు నుంచే సృష్టి వస్తుంది. ఆ రజస్సు ఆ ఎరుపే స్త్రీలలో 3 రోజులు బహిష్టు. అదే లేకపోతే అసలు స్త్రీలకి సంతాన ప్రాప్తి లేదు. ఇది మనకి అత్యద్భుతమైనటువంటి సౌర పురాణం చెబుతున్న సూక్తి. వేద సమ్మతం అది.
ఆ రాగమే ఈ సృష్టికి మూల కారణం. అనగా ఓంకారం అనేది ఎంత మధురమో అదే సృష్టికి మూల కారణమవుతున్న స్త్రీ రూపము ధరించి అందరినీ రక్షిస్తున్నది. సృష్టికి మూల కారణం అని ఒక్క ముక్కలో పచ్చి వచ్చింది. ఎలా రాసేవై అంటే నాకేం తెలిసింది, గురుకటాక్షం అని అంటాడు. దీన్నే యోగము అంటారు. కవిత్వం రాయడానికి మనం ఎన్ని గింజుకున్నా ఎన్ని కట్టలు కాగితాలు వృధా చేసినా కవిత్వం రమ్మంటే రాదు. జయదేవాదులు అలవోకగా ఇచ్చేశారు. కొన్నిసార్లు ఎవరైనా ప్రయత్నం చేస్తారో ఒక్కోసారి సంపూర్ణ శరణాగతి పొందితే కవిత్వం ఇలా వస్తుందని చెప్పడానికి చెబుతున్నారు. అద్భుతమైనటువంటి భావనలు ఒకటి కాదండి అందులో ఆయనకి. ఎందుకో తెలియదు కానీ గీత గోవిందంలో ఆయన ముఖ్యంగా దశావతారాలలో గర్గాచార్యుడి యొక్క శ్లోకాలని సారాంశాన్ని చదవడమే కాకుండా దాన్ని మరొక రీతిలో కొత్త కోణంలో ఆవిష్కరించాడు. రాముడు అవతరించాడు, రావణాసురుణ్ణి చంపాడు. ఇది సహజంగా లోకంలో ఉండే భావం. ఆయన ఎంత అద్భుతమైన అన్నాడో తెలుసా? వ్యతరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామశరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అవతారాలన్నీ కృష్ణుడు ఎత్తాట, అందులో రామావతారం ఎత్తాడు. ఆ రామావతారం ఎలా ఉంది? మొత్తం 10 దిక్కులు ఉన్నాయి మనకి. చుట్టూతో 8 దిక్కులు: తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశానం. ఈ 8 దిక్కులే కాకుండా భూమి ఇది కింద దిక్కు, పైన ఊర్ధ్వం ఆకాశం దిక్కు. ఈ మొత్తం వీటేమంటాం దశ దిశలు అంటాం. రావణాసురుడికి ఉన్న 10 తలకాయలు ఏంటి? ఈ దశ దిశలే. 10 దిక్కులు నేను జయిస్తాను అనడం కోసం 10 తలకాయలు పెట్టుకున్నాడు. ఇవి మామూలు తలకాయలు కాదు, 10 ఇంద్రియములకు చిహ్నాలట. మామూలు ఇంద్రియాలు కదవి, బలమైన ఇంద్రియాలు. ప్రతి వ్యక్తిలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. వీటి వల్ల మనకి జ్ఞానం కలుగుతున్నది కనుక వీటికి జ్ఞానేంద్రియాలని పేరు అన్నమాట. కళ్ళు లేకపోతే చూడలేం, ముక్కు లేకపోతే వాసన పీల్చలేం, గాలి పీల్చుకోలేం, చెవులు లేకపోతే అసలు శబ్దమే లేకుండా అయిపోతుంది, చర్మం లేకపోతే స్పర్శ ఉండదు, ఇక నాలుగు లేకపోతే రసమే ఉండదు, మనకి ఏ రుచి లేదు, మాట్లాడలేం కనుక. ఈ విధంగా ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇంకా కర్మేంద్రియాలు ఏమిటి? పనులు చేయడానికి ఉపయోగపడేవి. వాక్కు, మనం మాట్లాడే మాటతోటే మనకి పని అవుతుంది. మంచిగా మాట్లాడామా హాయిగా ఇంటికి వెడతాం, పిచ్చివాగుడు ఆగామా నెత్తేవడో బాగుతాడు. కాబట్టి పని చేసి పెట్టేది నిజం చెప్పాలంటే కర్మేంద్రియాల్లో ప్రధానమైనది వాక్కు. నాలుక ఉండడం కాదు, ఆ నాలుక సరిగ్గా పనిచేయాలి. ఆ వాక్కు సరిగ్గా లేకే ఇతరులను ఊర్ఖాన్ని తిట్టి ఈ మధ్యకాలంలో అందరూ అల్లరైపోతున్నారు. కాబట్టి వాక్కు చాలా గొప్పది. తర్వాతది పాణి, చేయి. చేతితోటి ఇతరులకు ఏదైనా పెట్టాలన్నా తినాలన్నా ఏ పని చేయాలన్నా చేతులు కావాలి. పాద, నడవడానికి ఉపయోగపడేది కాళ్ళు. పాయువు, ఉపస్థ. వరసగా పాయువు అంటే మలద్వారము, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియములు తనకి 10 తలలుగా పెట్టుకుని వీటిని జయించలేక వీటి యొక్క వలలో పడిపోయిన వాడు పరమదుర్మార్గుడు రావణుడు. 10 ఇంద్రియాలు 10 తలలుగా పెట్టుకుని ఈ 10 తలలతోటి దశ దిక్పాలకుల్ని పట్టి పీడించాడు. 10 దిక్కులలో ఉన్న అధిపతుల్ని, దిక్పాలకుల్ని నిరంతరం పీడించాడు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు? 10 బాణాలతోటి వాళ్ళ 10 తలకాయలు నరిగేశాడు. వాడికి ఈ తలలు వెళ్ళి ఎలా పడ్డాయిట? ఒక్కొక్క తల ఒక్కొక్క దిక్కులో ఉన్న దిక్పాలకుడి దగ్గర పడ్డాయిట. అది చూడడానికి ఎలా ఉంది? ఎంతకాలం ఒరే నువ్వు మమ్మల్ని పట్టి పీడించావు కదా, అందుకే రాముడు దేవతలకు బలిస్తారు. క్షుద్ర దేవతలకు ఏం చేస్తారు? బలుడు ఇస్తారు. రాముడు ఈ 10 తలలు బాగా అందమైన బలి కింద సమర్పించాడు అనుకుంటున్నారు దిక్పాలకుడు. వితరసి దిక్షు రణే కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం. అత్యద్భుతమైన ఆ 10 తలలు దేవతలకి బలి ఇచ్చినట్లుగా ఉన్నాయట. దేవతలకి పూర్వకాలంలో క్షుద్ర దేవతలకి బలిచ్చేవారు. రాముడు ఈ దిక్పాలకుల్ని పీడించినందుకు వీడి తలలు నరికి వాళ్ళందరికీ ఇచ్చాడు. ఇందులో ఈ 2 పాదాల ద్వారా వాడికి 10 తలలు ఉన్నాయని, ఆ 10 తలలతోటి వాడు 10 ఇంద్రియాలని జయించలేకపోయాడని, ఆ ఇంద్రియాలే వాడి శిరస్సులని, వాటితో 10 మంది దిక్పాలకుల్ని పీడించాడని, అందుకు రాముడు వాళ్ళ తలను నరికి మళ్ళీ ఆ దిక్పాలకులకే బలిచ్చాడని, ఎవరిని వాడు అణిచాడో వాళ్ళకే వాడు బలైపోయాడని. కాబట్టి ఇంద్రియాలని, బలమైన ఇంద్రియాలని అదుపులో పెట్టలేని వాడు చివరికి ఇంద్రియాలకే బలైపోతాడని చెప్పకుండా చెప్పాడు.
ఇవి చాలా జాగ్రత్తగా ఆచితూచి అర్థం చేసుకుంటే కానీ అర్థం కావు. ఇటువంటి అపూర్వ భావనలతో ఆయన చాలా అందంగా రాసేశాడు ఆయన. అలా నిజంగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే గర్గుడే ఒక్కొక్కప్పుడు జయదేవుడే గర్గుడ. ఎందుకంటే గర్గుడు మాత్రమే రాధామాధవుల గురించి రాశాడు. మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలోను నారద పురాణంలో, ఈ రెండు పురాణాల్లో రాధామాధవుల యొక్క తత్వం వస్తుంది. దేవీ భాగవతంలో 9వ స్కంధంలో కొంతవరకు రాధ గురించి చెప్పారు, పూర్తిగా చెప్పాలి. శంఖచూడుడి కథ లాంటివి వస్తాయి. కానీ బ్రహ్మవైవర్త పురాణం కంటే, దేవీ భాగవతం కంటే, నారద పురాణం కంటే గర్గ సంహితలోనే సంపూర్ణముగా రాధ యొక్క చరిత్రను ఆయన చాలా బాగా ఇచ్చాడు. ఆ రాధలో ఒక అంశం భూలోకంలో రాధిక అనే పేరుతో ఆవిర్భవించిందని, ఆ రాధిక బృందావనంలో నిరంతరం కృష్ణుడిని గురించి తలుచుకుని విరహంతో కృష్ణ కృష్ణాన్ని వెంటబడుతుందని, రాధామాధవుల రతిక్రీడలంటే సృష్టికి మూల కారణమని, దానిలోనే అసలు మోక్షతత్వం ఇమిడి ఉందని గర్గుడు చెప్పాడు. దానిని మళ్ళీ మనకి గీత గోవిందంలో జయదేవుడు అంతందంగానూ అందించాడు. కాబట్టి ఎందుకు చెబుతానంటే, ఈ విధంగా పరమాత్ముడు అనేక అవతారాలు ఎత్తి లోకాలను రక్షించాడు. ఆ మహాత్ముడు గోలోక నివాసి అయిన శ్రీకృష్ణుడే అని నారదుడు బహుళాసుడు అని పేరు కలిగిన జనక మహారాజు గారికి మనం ప్రారంభంలో మర్చిపోకూడదు. జనక మహారాజు బహుళాసుడు అనేవాడు. నారదుడిని అడిగితే నారదుడు ఆయనకి ఇదంతా చెప్పాడు. మొత్తం దశావతారాలు శ్రీకృష్ణుడే ఎత్తాడు. ఈ విషయాన్ని మళ్ళీ గర్గుడు ఎవరికి చెప్పాడు? సౌనకాదులకి నైమిషారణ్యంలో సత్రయాగంలో చెప్పాడు. ఆ తర్వాత మరొక అద్భుతమైన గాథ ఇప్పుడు సౌనకుడు అడిగాడు, స్వామి, చాలామంది అనేక పురాణాలలో చీటికి వాటికి రాధా మాధవులకు జయము కలుగుగాక అంటారు. భాగవతానికి పూర్వం మేము విన్నాం, కానీ ఎక్కడ గోపికల ప్రసక్తే తప్ప మాట వరసకు కూడా భాగవతంలో వ్యాసుడు రాధ అనే ప్రసక్తి తీసుకురాలేదు. అసలు ఈ రాధ ఎవరు? ఈ రాధకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఆవిడ బృందావనంలో ఎలా ఆవిర్భవించింది? ఈ కథ పూర్తిగా చెప్పమని సౌనకాదులు గర్గుడిని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, గణేశ జనని దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి ఏదే పంచ ప్రకృతయ, 5 ప్రకృతులు ఉన్నాయి. అవి ఏమేమిటి? గణేశ జనని దుర్గా రాధా లక్ష్మి సరస్వతి. అందులో మొట్టమొదటి గణపతిని కన్న తల్లి అయిన మహాపార్వతి, ఆవిడ మహాకాళి. 2వ ఆవిడ దుర్గా, 3వ ఆవిడ రాధ, 4వ ఆవిడ లక్ష్మి, 5వ ఆవిడ సరస్వతి. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతటికి మూల కారణమైన ఒకనొక దివ్యశక్తి ఉన్నది. ఆ శక్తి ఆదిశక్తి, పరాశక్తి అని పిలువబడుతుంది. ఆ శక్తి తనను తానే 5 భాగములుగా విభజించుకున్నది. అప్పటిదాకా శక్తికి ఒక రూపం ఉండదు. శక్తి సర్వవ్యాపకమైనది, అది ఎక్కడైనా ఉంటుంది. దానిని అనుభవించడమే తప్ప ఎవరూ చూడలేరు. శక్తి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇందులో విద్యుత్ వెలుగుతున్నది, అందులో విద్యుత్ ఇలా ఉన్నది అని ఎవరూ చెప్పలేరు. కానీ దాని పరిధి తెలుస్తుంది. ఇదిగో దీపంగా వెలిగించుకోవచ్చు, ప్లగ్లో వేలెడితే ఇహ తర్వాత మళ్ళీ కనపడకుండా పోవచ్చు. ఇప్పుడు ఎవరు కట్టలేండి, అందుకే పురాణం జాగ్రత్తగా సాగాలి కనుక. అంటే శక్తిని అనుభవించడమే తప్ప ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరు. అలాంటి శక్తి స్వేచ్ఛగా రూపం ధరించగలిగితే దానికి పరాశక్తి అని పేరు. పరాశబ్దంలో స్వేచ్ఛ ఉన్నది, మనకి స్వేచ్ఛ లేదు. మనం కావాలంటే ఈ రూపం ధరించలేదు, వద్దంటే పోదు, రమ్మంటే మోక్షం రాదు, రావద్దన్న ఆగదు. వచ్చేది ఎలా రావాలో అలా వస్తుంది. అంటే మనం అస్వతంత్రులం. జంత్రగాడి చేతిలో కీలు బొమ్మలా తిరుగుతూ ఉంటాం. తోలు బొమ్మలాట ఆడించేవాడు ఎలా తిప్పితే ఆ బొమ్మలా తిరుగుతుంది. అలాంటి వాళ్ళం మనం. కానీ తనయంత తాను ఏ రూపం కావాలంటే ఆ రూపం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ధరించి మళ్ళీ ఆ రూపాన్ని విడిచిపెట్టగలిగే అపూర్వ శక్తికి పరాశక్తి అని పేరు. అటువంటి పరాశక్తి తన శరీరమును 5గా విభజించుకున్నది. అందులో మత్స్యశక్తి చాలా గొప్ప దివ్యశక్తి రాధ. రాధ అనే దానికి మహాకాంతితో కూడినది, ప్రేమైక స్వరూపిణి అని పేరు. అంతకంటే ప్రేమస్వరూపిణి మరొకటి లేదు. ఆమెను గోలోకం మొత్తానికి అధిష్టాన దేవతని చేశాడు శ్రీకృష్ణుడు. ఎప్పుడు శ్రీకృష్ణుడు రాధాదేవి పాదాలను సేవిస్తూనే ఉంటాడు. అసలు నిజం చెప్పాలంటే భార్యని ప్రేమగా చూసుకోవడం కాకుండా అప్పుడప్పుడైనా కాస్త పాదసేవ చేసిన వాడికి మోక్షం వస్తుందని నేను చెప్పలేదు. అందులో చెప్పారు గర్గ సంహితలో. అందువల్ల ఇంటికి వెళ్ళాక ఆ పని చేయించుకోవాల్సిన బాధ్యత ఆడవాళ్ళది, చేసి ధరించవలసిన బాధ్యత మగవాళ్ళది. గురువుగారు
కాదు మీరు చేశారని అడగచ్చు. అదే రహస్యం చెప్పకూడదు. అదే సృష్టి యొక్క రహస్యం ఏంటంటే స్త్రీని గౌరవిస్తూ తన భార్యని అమ్మవారిలాగా చూడగలిగేవాడు ఎంతో ఉత్తములండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, రాధాదేవిని కృష్ణుడు పూజించడమే రామకృష్ణ పరమహంస శారదాదేవిని పూజించడం అంటే. మహాత్ముల లక్షణంలో తానే ఆ రూపంలో ఉన్న తన రూపాన్ని కూడా గౌరవించాలి. సర్వవ్యాపక అనంత శక్తిని చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకే మాట వరుసకు కూడా సాధ్యమైనంత వరకు స్త్రీని వసే అని పిలవడం కానీ, దౌర్భాగ్యురాలని పిలవడం కానీ ఇలాంటివి చేయకూడదని చేస్తాం. ఏనాడు మాట వరుసకు కూడా ఈ విషయంలో నేను మొహమాట లేకుండా చెప్పాలి, నేను చేస్తున్నదే చెబుతాను. మా ఆవిడ ఈనాటి వరకు కూడా యావండి అనే పిలిచాను. చాలామందికి అది ఏదో ఆశ్చర్యంగా ఉంటుంది. వసే అని పిలవడం కానీ, ఏమే అనడం కానీ, నేను మొహం తగలయ్యాడటం కానీ, ఇవి చాలా దౌర్భాగ్యపు లక్షణాలు. మాట వరుస పట్టుకొని ఏమంటే మిమ్మల్ని అందరూ ఇప్పుడు అనలేదు కానండి, అయినా మీరు అనే ఉంటారు. అయినా ఇక్కడ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళ యొక్క భాగవతాలు మనకెందుకు, అసలు భాగవతం కనుక భాగవతం చూద్దాం. కానీ ఇంటికి వెళ్ళాక ఆ మాత్రం పాదాలు పట్టుకునే లక్షణం అందరికీ ఉంటుంది అంతో ఎంతో. అలా కాకుండా సర్వకాల సర్వావస్థల్లో కూడా మానసికంగా గౌరవం ఉండాలి. ఊరికే చేతలతోటి లేక నోటితోటి కాకుండా మనస్సులో గౌరవం ఉంచుకోమన్నారు. నేను భార్యను గౌరవించండి అంటే ఒక ఆయన అప్పటి నుంచి ఇంటికి వెళ్ళి, ఏమండి భార్య గారు మీ అంత దౌర్భాగ్యంగా లేదండి అని తిట్టడం మొదలెట్టాడు. అక్కడ గౌరవం ఇచ్చి తిట్టమనే. మా ఊళ్ళో గణపురంలో వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ ఉండేవారు, అత్తా కోడలు తిట్టుకునేవారు. గౌరవం ఎంత గౌరవం అంటే, ఏంటి అత్తయ్య మీ అంత మూర్ఖురాలు ఉంటారండి. అత్తయ్య గారంగా మీరు మూర్ఖురాలండి. మళ్ళీ ఆ మూర్ఖురాలు ఏమిటి, అత్తయ్య గారు ఎందుకు ఇంకా. కాబట్టి గౌరవం ఇచ్చి తిట్టమని కాకుండా నిజంగా మనస్సులో సంపూర్ణమైన ప్రేమభావం చూపిస్తే అటువంటి వాడు తరిస్తాడు అని శాస్త్రం. రాధాదేవి అంటే కృష్ణుడికి అంత గౌరవం. అటువంటి రాధాదేవి మనందరి అదృష్టవశాత్తు భూలోకంలో ఒకప్పుడు బృందావనంలో శ్రీకృష్ణుడితో తిరిగింది. ఆ బృందావనం కూడా ఇప్పుడు మనకి మధుర బృందావనం అనే పేరుతో ఉత్తరప్రదేశ్లో యమునా నదీ తీరంలో ఉన్నదే, అది గోలోకం నుంచి భూలోకానికి మన అదృష్టవశాత్తు వచ్చిన దివ్య భూమి. అది ఒకప్పటి మాట. పితృదేవతలను ఒక దేవతలు ఉన్నారు. చాలా అద్భుతమైన కథ, జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసిన కథ. దేవతల్లో పితృదేవతలు చాలా గొప్పవాడు. వాళ్ళు యమలోకానికి రాజధాని అయిన సంయమనీపురానికి నైరుతి దిక్కులో ఒక నగరం ఉంది, ఒక పెద్ద భవనం. ఆ భవనంలో ఉంటారు. అంటే యమలోకంలో యముడికి దగ్గరగా ఉంటారు. యమధర్మరాజు గారు కూర్చునే సింహాసనానికి నైరుతి దిక్కులో పితృలోకము అంటారు దానిని. అపూర్వమైన దివ్య భవనం అది. లోకం అనే పేరు కానీ ఒక పెద్ద భవనం. ఆ భవనంలో కొంతమంది దేవతలు ఉన్నారు. వారు పితృదేవతలు అని పిలువబడతారు. వీళ్ళంతా బ్రహ్మదేవుడి సృష్టి. వీళ్ళందరికీ స్వధా అని పేరు కలిగిన ఒక భార్య ఉన్నది. అందరికీ కలిపి ఒకే భార్య. పాండవులు 5గురికి ద్రౌపదిలాగా పితృదేవతలందరికీ స్వధాదేవియే భార్య. ఈ స్వధాదేవి దక్ష ప్రజాపతి కూతురు. దక్షుడి యొక్క 60 మంది కూతుళ్లలో ఒక కూతురు స్వధ. ఈ స్వధాదేవి వివాహం చేసుకుని పితృదేవతలు నిరంతరం యజ్ఞాలు చేస్తూ ఉండేవారు, ధర్మ సంస్థాపన చేస్తూ ఉండేవారు. వారు వీరికి ఒకప్పుడు సంతానం కావాలి అని కోరిక కలిగింది. పితృదేవతలకి సంతానం కావాలి అనిపించింది. సహజంగా లోకంలో పిల్లలు కావాలి అంటే, అందులో తప్పక మగ పిల్లవాడు కావాలి అంటే పితృదేవతల అనుగ్రహం ఉండాలి. పితృదేవతల అనుగ్రహం లేకపోతే పిల్లలు పుట్టరు. భూలోకంలో చాలా మందికి సంతానం లేకపోవడానికి మూల కారణం పితృదేవత అనుగ్రహం లభించకపోవడమే. అందువల్లే చాలా జాగ్రత్తగా పిండ ప్రదానం చేసి తీరాలి. కొంతమంది ఏమండో పిండ ప్రదానానికి మా నాన్నగారు చచ్చిపోయి 10 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయిందండి, ఇప్పుడు కూడా పిండం పెట్టాలా, అయ్యిపాటిగా పునర్జన్మ ఎత్తుండొచ్చు కదా, లేదా వైకుంఠానికి వెళ్ళొచ్చు కదా, లేదా కైలాసానికి వెళ్ళొచ్చు కదా అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. నువ్వు పేరుతో, మీ నాన్నగారి పేరుతో పెట్టే పిండం ఆయనకి కాదు, పితృదేవతలకి. అది గుర్తుపెట్టుకోండి. పితృదేవతలు 27 ఉంటారు. ఆ 27 ఈ తండ్రి తాత వీళ్ళ పేరు చెప్పి మనం చేస్తున్నాం. తండ్రి చచ్చిపోతే తండ్రి యొక్క తండ్రి, ఆ తండ్రి ముగ్గురికి 3 పిండాలు పెడుతున్నామే. ఈ 3 పిండములు ఎవరు కనుకుంటున్నారు? పితృదేవతలకు పెడతాయి. అంతేగాని వీళ్ళ పేరుతో మనకి ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకేం సంబంధంలా. ఈ పాటికే వాళ్ళు మోక్షానికి వెళ్ళొచ్చు, లేదా జన్మెత్తుండొచ్చు. అయినా మనం బ్రతికున్నంతకాలం వారి పేరు మీదుగా ఈ పితృలోక దేవతలకి తిలోదకాలు ఇవ్వాలి. ఇక మీద అది గుర్తుపెట్టుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్న ఎవరిని వేయక్కర్లా. ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మనకి మార్కండేయ పురాణం చెబుతున్నది. ఈ విషయమే భాగవతంలోని నరకవర్ణనం చెబుతున్నది. ఈ విషయమే గరుడ పురాణం చెబుతున్నది. ఇదే గర్గ సంహిత చెబుతున్నది.
కాబట్టి పితృలోకములో ఉన్న పితృదేవతలకి తప్ప మనం తల్లిదండ్రులకి మాత్రం కాదు పెట్టేది పిండం. వాళ్ళ పేరుతో వారికి పెడుతున్నాం. అప్పుడు ఈ వ్యక్తులు ఎంతో పూర్వం జన్మ ఎత్తుంటే ఆ జన్మలో కూడా సుఖపడతారు. ఇప్పుడు ఒక ఆయన తండ్రి చచ్చిపోయాడు, ఆ తండ్రి పేరు మీదుగా శ్రాద్ధం పెడితే ఆయన అప్పటికే భూలోకంలో ఏ జన్మైనా ఎత్తుండొచ్చు. పాపాత్ములైతే కుక్క నక్క అవ్వచ్చు, లేదా మళ్ళీ మనిషి అవ్వచ్చు. ఆ జన్మలో ఈ పిండం పితృదేవతలకు వెళ్ళడం వల్ల ఈ పునర్జన్మలో వాడు సుఖపడతారు. అదో జన్మల నుంచి వాడి ఉత్తమ జన్మలకు పెడతారు. లేదా స్వర్గాది లోకాలకు వెళ్ళారనుకోండి, ఇంకా ఊర్ధ్వలోకాలకు ఉత్తమ లోకాలకు పెడతారు. అందుకని వాళ్ళ పేరు మీదుగా పితృదేవతలకి మనం శ్రాద్ధాది కర్మలు చెయ్యాలి. అప్పుడేమవుతుంది, పితృదేవతలు అమ్మయ్య తల్లిదండ్రుల పేరు మీదుగానో లేక వంశంలో ఎవరి పేరు మీదుగానో మనకి పిండం వేస్తున్నాడు కనుక వీరి వంశాన్ని నిలబెడదాం అనుకుంటారు. ఈ కార్యం శ్రద్ధగా చేయగా అప్పుడు ఆ వంశం నిలబడుతుంది, లేకపోతే వంశము నిలబడదు. ఒకవేళ పిల్లలు పుట్టినా ఆ పిల్లలు దినదినగండం నూరేళ్ల కింద తల్లిదండ్రులు పీడిస్తారు. ఒక్కొక్కప్పుడు పితృదేవతలు అనుగ్రహించి పిండం పెట్టకపోయినా సంతానం ఇస్తారట. ఎటువంటి సంతానాన్ని ఇస్తారు? వీడు శ్రాద్ధం పెట్టని కారణం చేత వీడి రోజు ఏడిపించే పిల్లలు పుడతారు. ఇక ఈ పిల్లలతో నరకం నిత్యం నరకం అనమాట. ఎందుకంటే పిల్లలు లేకపోతే బాగుండురా బాబు అనుకుంటాడు. ఆ స్థితి తీసుకొస్తారు. కాబట్టి ఇళ్లలో రౌడీ పిల్లలు పుడుతున్నారంటే శ్రాద్ధ దేవతల యొక్క అనుగ్రహం లేదు. లేక పిల్లలు సరిగ్గా చదవకపోయినా తల్లిదండ్రులు రోజు వీధిలోకి ఈడుస్తున్నా ఇవన్నిటికీ మూల కారణం పితృదేవత అనుగ్రహం లేకపోవడం. కాబట్టి ఇప్పుడు మనకి పిల్లలు కావాలంటే లేక సత్సంతానం కావాలంటే మనం సుఖంగా ఉండాలంటే శ్రాద్ధం బాగా పెట్టాలి. కానీ ఇప్పుడు పితృదేవతలకే పిల్లలు లేరు. ఇప్పుడు వీళ్ళేం చేయాలి? మరి గత సమస్య ఏంటంటే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితులు పడి చచ్చిపోయింది. చూసారో లేదో మీకు? శాస్త్రం ఏంటో తెలిసిన అందరికీ జాతకం చెప్పేవాడు తన జాతకం తనకి లేదు, తన జాతకాన్ని తను ఏం చేయలేడు. అలాగే జపాలు ఇతరులకు చేసేవాడు తన జపం తను చేసుకోవడానికి లేదు. ఇది సృష్టి యొక్క రహస్యం అనమాట. శివుడు కూడా మళ్ళీ తన జాతకం చెప్పించుకోవాలంటే ఆయన మళ్ళీ బృహస్పతిని పిలిచేవాడు. శివుడు అసలు అందరికీ జాతకం చెబుతాడు కదా, ఆయన జాతకం మళ్ళీ బృహస్పతి చెప్పించుకోవాలి. ఇప్పుడు నేను ఇతరులకు సప్తశక్తి పారాయణ చేయొచ్చు, నాకు కావాలంటే మళ్ళీ ఇంకొకటి ఏ శ్రేష్టాయనో అడగాలి, బాబు కాస్త నా బదులు చేసి పెట్టండి అని. ఇది సృష్టి రహస్యం అనమాట. తన దగ్గరకు వచ్చేసరికి చేయలేడు. డాక్టర్లను చూసారా మీరు? చక్క 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 సిజేరియన్ ఆపరేషన్ చేసి పిల్లలు బయటికి తీసేవాడు. డాక్టర్ గారు ఒక ఆవిడ ఉండేది ఏలూరులో. వాడు అమ్మాయికి సిజేరియన్ చేయడానికి ఆవిడ వణికిపోయి నేను చేయను బాబాయ్, మా అమ్మాయికి మీరు చేయండి పక్క వాడు కంటగట్టించారు. తన కూతురు కదా మరి. అదే ఏ పక్కన ఉన్నటువంటి అమ్మాయికి అయితే కసిక్క కోసేస్తున్నారు. అవతల అమ్మాయి మన అమ్మాయి కాదు కనుక మనకి సంబంధం లేదు కనుక పొట్ట కోసి పిల్లలు తీయడం తేలిక. ఎవరైనా తన అనుకున్న వాళ్ళ దగ్గరకు వస్తే కొంత భయం పట్టుకుంటుంది. ఇప్పుడు పితృదేవతలు కూడా అదే భయం పట్టుకుంది. మాకు సంతానం కావాలంటే ఏం చేయాలి, మేము ఇతరులకు ప్రసాదిస్తాం అనుకుని చివరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నీ భార్య చేత మీరు 27 రోజుల పాటు పయఃపానము అని ఒక వ్రతం చేయించండి. ఆ పయఃపాన వ్రతం వల్ల మీకు అద్భుతమైనటువంటి తిరుగులేని కీర్తి కలుగుతుంది. మీ వంశాన్ని పేరు ప్రతిష్టలతో నిలబెట్టేటటువంటి 3 కుమార్తెలు పుడతారు. నీకు కూతుళ్ళే పితృదేవతలరా, పిల్లలు మగపిల్లల యోగం లేదు. పయఃపాన వ్రతం చెయ్యండి అని బ్రహ్మ చెప్పాడు. పయఃపానం అంటే ఏమిటనమాట? ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు అడవి పంది ముట్టుకున్న మట్టిని తీసుకొచ్చి భార్య ఒంటికి పూసుకుని స్నానం చేయాలి. అది కూడా ఫాల్గుణ మాసంలో ద్వాదశి నాడు. ఆ తర్వాత ఆ మట్టి ఒంటికి పూసుకుని స్నానం చేసి అడవి పంది ముట్టుకున్న మట్టే మళ్ళీ ఓళ్లలో ఉండే పందులు ఉంటాయి కదా, తణుకులోను ఏలూరులోను వీధుల్లో తిరిగేటటువంటి పందులు. ఆ పందులు ముట్టుకున్న మట్టి రాసుకుంటే వస్తాం వాసన. అడవి పంది మాత్రమే అవసరమైతే జూకైనా వెళ్ళి వాటికి లేదంత మట్టి వేసి ఆ మట్టి తెచ్చుకోమన్నారు. ఆ మట్టి ఒళ్ళంతా పూసుకొని తలారా స్నానం చేయాలి. స్నానం చేశాక 12 రోజుల పాటు కేవలం పాలే తాగాలి. అలా తాగితే మాత్రం తప్పక సత్సంతానం కలుగుతుంది. 12 రోజులు పాలే తాగమన్నాం కదా అని పొద్దుట 1 బిందెడు, మధ్యాహ్నం 2 బిందెలు, రాత్రికి 3 బిందెలు తాగకూడదట. ఆవు దూడను విడిచిపెట్టగా అది తాగ్గా మిగిలిన పాలు ఎన్ని మిగిలితే పొదుగు దిగిరండి. నిజం చెప్పాలంటే ఆవు దూడని తనంత తాను వదిలేస్తే ఏదో ఇంత దొరక తప్ప మనకు గట్టే పెట్టదు. ఆ కాసిన పాలే తాగాలట. ఇవి చాలా జాగ్రత్తగా. నిజం చెప్పాలంటే 3 ఉద్ధరణల పాలు కంటే ఎక్కువ తాగకూడదని. అలా 12 రోజుల పాటు ఆవు పాలు 3 పూట్ల తాగి ఆ 12 రోజులు కూడా ఇంక వేరే ఏ ఆహారం తినకూడదు. గుళ్ళోకి వచ్చినప్పుడు ప్రసాదం పెట్టినా సరే
దాని మీద టెంటమ కూడా మాట వరుస కూడా అందులో అప్పుడే పెడతారు మంచి పులిహార, దద్యోదనాలు, మైసూరు పాకాలు, మంచి నేతితో గుమగుమలాడుతున్న వస్తువులు, జీడిపప్పులు, కిస్మిస్సులు. వాయిదానికి ఏ రోజు ఉపవాసం ఉంటే ఆ రోజు ప్రసాదాలు ఎక్కువ బాగుంటాయి. చూశారు మీరు? మొత్తప్పుడు లేని ప్రసాదాలు కూడా గుమగుమలాడిపోతున్న సేమియా పాయసం పెట్టారు ఒకసారి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే నేను పోనీ ఆ మన్నాడు పెట్టచ్చుగా. ఆ పోటే భగవంతుడు పరీక్షిస్తాడనమాట. అమ్మ బాబో ఇంద్రియ నిగ్రహం వీడికి ఉందా లేదా అని. మీరు ఎప్పుడైనా చూడండి, ఉపవాసం ఉన్న రోజు గుమగుమలు ముక్కుకి తెగదుకుంటాయి అన్నమాట. అదేమిటో మా పీఠంలో నేను ఎప్పుడు ఏకాదశి ఉపవాసం ఉన్నా ఆ పక్కవాడు మిరపకాయ బజ్జీలు వేసుకున్నాం, లేకపోతే సేమియా పాయసం చేసుకున్నాం, ఉప్మా చేసుకున్నాం, పెసరట్టు ఉప్మా వేసుకుని ఏడిపించేవారు. అయినా నేను కొంచెం అలాగే అతి కష్టం మీద నిగ్రహించుకునేవాడు అనుకోండి. చాలా కష్టం. కోతి ఉపవాసంలో కథ ఉందండి. ఒకసారి ఒక కోతి ఇలాగే నాగొట్టి వాడు ఉపన్యాసం చెప్తే నా ఉపన్యాసాలు కోతులు కూడా వస్తాయి. అవి వినేది. ఒక కోతి ఉంది. ఆ కోతి ఆ ఉపన్యాసం కూడా చెబుతూ ఉండగా ఏకాదశి నాడు ఎవరైనా జీవితంలో ఉపవాసం ఉండాలి, ఒక్క ఏకాదశికైనా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న రోజున ఏమీ తినకూడదు, ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్న దానితో సమానం చెప్పాట ఈ ఉపన్యాసకుడు. కోతి గారికి బాగా బుర్రకెక్కింది. వెంటనే అదే ఏమనుకున్నది, రేపు రాబోయే వైశాఖ మాసంలో ఏకాదశి నాడు నేను ఉపవాసం ఉంటాను, గురువుగారు పద్మాగర్ గారు చెప్పేశారు కదా అనుకుంది. అనుకుని వెంటనే ఓ మర్రి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఏకాదశి ఉపవాసం, ఏకాదశి ఉపవాసం అని గురువుగారు తలుచుకుని కూర్చుంది. దీనికి అనుమానం వచ్చింది. ఏకాదశి పొద్దున్నే తలార స్నానం చేసి ఉపవాసానికి కూర్చోగానే గురువుగారు ఏం చెప్పారు, ఏకాదశి అయిన మర్నాడు ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి పాలన చేయాలి, చెయ్యకపోతే ఉపవాసం ఫలితం ఉండదన్నారు కదా, కాబట్టి రేపు ద్వాదశి ఘడియలు దాటకుండా తినడానికి ఏదో ఒక వస్తువు ఇప్పుడే తెచ్చుకుంటే మంచిది కదా అనుకుని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ బజార్లో అరటిపళ్ళ గెలలు అమ్ముతున్నాడు ఒకడు కనబడ్డాడు. వాడికి తెలియకుండా రహస్యంగా ఒక గెల పట్టుకొచ్చేసింది. మళ్ళీ అందులో చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళ గెల ఒకటి పట్టుకొచ్చేసింది. పట్టుకొచ్చి చెట్టు కొమ్మకి అలాగా తాడుతో వేళ్లాడగట్టింది. వేళ్లాడగట్టాక మళ్ళీ ఏమనుమానం వచ్చింది, రేపు ద్వాదశి వచ్చే సమయానికి ఉపవాసం చేసి నీరసంతో ఉంటాను, అప్పుడు ఈ కొమ్మ మీద నుంచి ఆ అరటిపళ్ళు ఉన్నటువంటి కొమ్మ మీదకి దూకలేనేమో, దూకలేక కింద పడిపోతే చచ్చిపోతానేమో, నీరసంతో ఏమీ తినకపోతే ద్వాదశి గది ఘడియలు దెబ్బతింటాయి కదా, పారణ ఉండదు కదా, కాబట్టి ఆ గెల ఉన్న చోటే కూర్చున్నాం అనుకోండి, ద్వాదశి రాగానే ఎదురుగుండా గెల ఉంటుంది కనుక టక్కన పండు తినచ్చు అనుకుని ఈ కొమ్మ మీద నుంచి అరటిపళ్ళ గెల వేళ్లాడదీయబడి ఉన్న కొమ్మ మీదకి దూకింది. ఇప్పుడు అరటిపళ్ళకి ఆ మాత్రం దూరంలో ఉంది కదా, మళ్ళీ దీనికి అనుమానం వచ్చింది. క్రమక్రమంగా నీరసం వస్తున్నది, అంత దగ్గరగా గెల దాకా వెళ్ళలేమేమో, గెల దగ్గరే కూర్చుంటే ఇంకా తేలిగ్గా ఉంటుంది ద్వాదశి పారణ అని గెలకి దగ్గరగా వెళ్ళి కూర్చుంది. కూర్చున్నాక మళ్ళీ అనుమానం వచ్చింది, అరటిపళ్ళు తొక్క తీసి పక్కన పారేసి తింటాయంటే పండే తింటాయి, కోతులు తొక్కలు తినవు. అందుకని రేపు నీరసం వచ్చి షివరింగ్ వచ్చి నర్వస్ వీక్నెస్ వచ్చి నరాల వర్గాలతో తొక్క తీసుకుని పండు తినలేనేమో, కాబట్టి ఈ పళ్ళకి తొక్కలు తీసి పక్కన పారేసి ఒళ్ళో పెట్టుకుంటే చక్కగా ద్వాదశి రాగానే కళ్ళ కత్తులని పండు రోట్లో వేసుకోవచ్చు కదా అనుకున్నది. అనుకుని తొక్కలు తీసి పళ్ళన్నీ ఒళ్ళో వేసుకుంది. మళ్ళీ దీనికి ఏమనుమానం వచ్చింది, అసలు ద్వాదశి వచ్చేలోపు ఇప్పుడే ఒళ్ళు తిరుగుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి, అసలే జట్లాగా ఎక్కువైపోయింది నాకు, అందువల్ల ఈ పండు ఏదో నోట్లోకి పెట్టుకునేంత వరకు ఇబ్బంది కనుక నాలుక మీద పెట్టుకుంటే రేపు ద్వాదశి రాగానే కుటుంబం పెట్టడం తేలిక కదా అని నా నోట్లో పెట్టుకుంది. తేనా నోట్లో పెట్టుకున్నాక నోట్లో పెట్టుకుంటే లోపలికి వెళ్ళితేనేమిటి అది కుటుంబం వికేసింది, చెట్టు దూకెళ్ళిపోయింది. అందుకని కోతి ఏకాదశి ఉపవాసం అన్నారు. ఈ ఉపనిషత్తు కథలు ఇంత అద్భుతంగా ఉంటాయి. మన మనస్సు కోతి. అందుకే శంకరాచార్యుల వారు కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవభవదధీనం కురు విభో. ఓ కపాలి, ఓ భిక్షుడా, నీకు నమస్కారం, నా మనస్సు ఒక కోతి, ఈ కోతిని నీతో పట్టుకుపో అన్నాడు ఆయన. శంకరాచార్యుల వారి కవిత్వం కూడా ఇంత అద్భుతంగా ఉంటుంది, తమాషాగా ఉంటుంది. శంకరుడు ఏమంటున్నాడు శివుణ్ణి, శివ నువ్వు భిక్షుకుడివి, మామూలు భిక్షుకుడివి కాదు, ఆది భిక్షుకుడివి, ముష్టెత్తుకు తిరిగేవాడివి. నువ్వు ముష్టెత్తుకుని ఇంటింటికి వెళ్ళావనుకో ఎవరు నీకు ముష్టి వేయరు. అదే ముష్టివాడితో పాటు ఒక కోతిని తీసుకెళ్ళి కోతి కొమ్మచ్చి అది దూకించావనుకో ఆ కోతి కోసం డబ్బులు వేస్తారు. అందుకే ముష్టివాడు ఏం చేస్తారనమాట, ఉత్తినే భిక్షాన్ని అనకుండా కూడా తా దూరం సర్దులేదు వాడు కోతి. ఈ కోతిని పట్టుకొచ్చి కోతి యజమాని గారికి దండం పెట్టంటే కోతిలో ఎత్తి మీద చేతులు పెట్టి దండం పెట్టగానే ఆహా అని తలకో 10 పైసలు వేస్తారు అన్నమాట. పూర్వం 10 పైసలకి విలువ ఉండే రోజుల్లో లేండి. అందుకని కోతిని పట్టుకెళ్ళి ఆడిస్తే ఓ ఈశ్వర
ఆది భిక్షువైన నీకు అందరూ భిక్షం వేస్తారు. నీకు లాభం ఏమిటి? కోతిని తీసుకెళ్తే నీకు భిక్ష. కానీ నీతో ఏదో లోకంలో తిరిగే కోతిని కాకుండా నా మనస్సులో ఒక కోతి ఉంది, ఈ కోతిని నీతో పట్టుకెళ్ళు. ఈ కోతిని కట్టడానికి తాడు కావాలిగా, భక్తి అనే ఒక తాడుతో దీన్ని బంధించి పట్టుకుపో. అంటే నన్ను నీ భక్తుడి చేసుకో. ఈ భక్తి భాషంతో నా మనస్సు అనే కోతి నీతో వచ్చిందనుకో, నీకు ఒక లాభం భిక్ష, నాకు రక్ష. ఈ మనస్సు అనే కోతి అటు ఇటు పోకుండా నీకు కూడా ఉంటుంది, శివుడి వెంట ఉంటుంది. అందుకని నాకు భక్తి పెట్టు. ఆ భక్తి అనే తాడుతో నా మనస్సు అనే కోతిని బంధించు, నీతో తిప్పి ఆడించు, నీవు స్వేచ్ఛగా ఆడించు. నీవు ఆడిస్తే నీవు చెప్పినట్టు నా మనస్సు వింటుంది కనుక నేను నీ అధీనమై తద్వారా ధరిస్తాను అని నన్ను రక్షించమని చెప్పడానికి ఇంత చమత్కార కలుగుతాం అన్నాడు ఆ మహానుభావుడు. కాబట్టి కోతి లాంటిది ఈ మనస్సు. ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే లేనిపోని కోరికలు వస్తాయి. ఈ పూట బ్రహ్మచర్య దీక్షతో ఉండమనగానే అప్పుడే మేనక ప్రత్యక్షం అవుతుంది. అది ఈ రహస్యాలన్నీ కూడా బాగా గ్రహించినటువంటి పితృదేవతల భార్య స్వధాదేవి ఆవు పాలంటే ఆవు పాలు కేవలం ఆ గిద్దెడు మాత్రమే తాగి 3 పూటల వేరే ఆహారం స్వీకరించకుండా ఇంద్రియాలను జయించి భగవన్నామస్మరణ భక్తితో చేసింది. చివరికి బ్రహ్మదేవుడు అనుగ్రహం కలిగింది. పితృదేవతలకి 3 కుమార్తెలు పుట్టారు. వరుసగా స్వధాదేవికి పితృదేవతల వల్ల 3 కుమార్తెలు. అందులో పెద్ద కూతురు పేరు మేనక మేన, రెండో ఆవిడ పేరు ధన్య, మూడో ఆవిడ పేరు కళావతి. మేన కళావతి చైవ ధన్యాచాపి. వరుసగా ఈ మేన, కళావతి, ధన్య అని పేరు కలిగిన 3 కుమార్తెలు పుట్టుకొచ్చారు. ఈ 3 కుమార్తెలు మహాసౌందర్యంతో ఉండేవారట. అందరూ బంగారపు రంగులో ఉన్నవాళ్ళే. అరుణవర్ణంతో సువర్ణవర్ణంతో ఉన్న మహాత్మురాళ్ళు పుట్టుకొచ్చారు అదృష్టవశాత్తు. ఈ 3 కూతుళ్ళకి వరుసగా పేర్లు పెట్టారు, జాతకర్మాదులు చేశారు. స్వయముగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాడు వేదాలు చదువుకున్నారు. ఆడవాళ్ళు కూడా వేదములు చదువుకోవచ్చు అనడానికి ఉదాహరణ గర్గ సంహిత. ఆ రోజుల్లో ఎంతోమంది చదువుకున్నారు. కాబట్టి కలియుగ ప్రభావం వల్ల మధ్యలో కొంత మరుగున పడిన స్త్రీలు మొదలైనటువంటి వాళ్ళని మధ్యలో ఎందుకు ఆపారంటే దానికి కారణం ద్వేషం కూడా కాదు. కొంతకాలం మధ్యలో ఈ బయట ఉండడం, ఇంట్లో కలుపుకోవడం అనేది ఒక లక్ష్యం వచ్చేసింది. బహిష్టు కాలంలో వేదాన్ని ఉచ్చరించడం, దేవాలయ దర్శనం చేయటం, అగ్నిహోత్రాన్ని ముట్టుకోవడం పరమదోషం. అందుకని ఆడవాళ్ళకి తెలియటం లేదు ఎందుకు వచ్చిందని మొత్తానికి వాళ్ళని వేద పఠనానికి దూరం చేశారు అన్నమాట, తెలియదు కొంతమంది. కానీ పూర్వకాలంలో అలాంటి నియమాలు పాటించి ఎంతోమంది చదువుకున్నారు. ఏమంటే నిజం చెప్పమంటారా, శంకరాచార్యులు వారు వాదోపవాదాలకు వెళ్ళాడా మండల మిశ్రుడితో. మండల మిశ్రుడి భార్య కంటే గొప్ప వేద పండితులు ఎవరు అసలు అంటే శంకరాచార్యుడు ఆవిడే శారదాదేవిని, అపర సరస్వతిని, అమ్మ నువ్వే మా ఇద్దరికి మధ్యలో వాదోపవాదాలకి న్యాయ నిర్ణేతవుగా ఉండు అన్నారు. శంకరాచార్యుల వారు మండల మిశ్రుడితో వాదిస్తూ ఉంటే భారతీదేవి, ఉభయ భారతీదేవి అక్కడ న్యాయాన్ని నిర్ణయించే స్త్రీగా కూర్చుంది, ఒక నిర్ణేతగా. దాన్ని బట్టి శంకరాచార్యుల వారి కాలంలో ఆవిడ ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందో విద్యలో ఆలోచించండి. అవతల భర్త, యువతల వైపు పరాయివాడు. ఇప్పుడు ఇద్దరికి మధ్యలో నువ్వే కూర్చో జడ్జిగా అంటే ఆవిడ ఎంత ధర్మమూర్తి ఒక్కరు పెట్టండి. ఎంత పాండిత్యం లేకపోతే శంకరుడు ఆవిడని నిర్ణయిస్తాడు ఒక న్యాయ నిర్ణేతగా. ఆ రోజులు అలా చదువుకున్నారు ఆడవాళ్ళు. కాబట్టి శాస్త్రాలు చదువుకోవడానికి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ చదువుకోవచ్చు. ఎన్నో పర్యాయాలు ధర్మ సందేహాల్లో రోజు ఉత్తరాలు రాసి నా ప్రాణం తింటున్నారే, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నియమములు పాటిస్తే ఎవరైనా చదువుకోవచ్చు. ఈ మధ్యన మా పీఠంలో ఆడవాళ్ళు కొంతమంది అభిషేకం చేస్తే వెంటనే ఒక ఆయన ఆ ఫోటోలు చూసి ఫేస్బుక్లో నాకు తెలియకుండా పెడతారు. పద్మాకరే పేరుతో ఫేస్బుక్ నేను పెట్టసమా నాకేం తెలియదు, నా శిష్యులు పెడతారు, నాకు తెలియదు ఆ విషయం అంతా. వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు గురువు గారి మీద ఉన్న భక్తితోటి నా పేరు మీదుగానే ఒక ఫేస్బుక్ పెట్టి ఒక ముఖ పుస్తకం, అందులో ఈ పుస్తకంలో రకరకాలైనవన్నీ పెడతారు. ఇక అక్కడ నుండి వాడు చూసుకోవడాలు, లైకులు డిజలైకులు ఎవరిష్టం వాడికి కదా. మళ్ళీ అందులో ఆడవాళ్ళు అభిషేకం చేస్తారు, ఒక ఫోటో పెట్టగానే ఒక ఆయన కింద గురువు గారు ఆడవాళ్ళు అభిషేకం చేయకూడదు అంటారు కదా అన్నాడు. పాపం ఆ శిష్యుడు పెట్టినవాడికి ఏం చేయాలో తెలియదు కదా. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, మరి ఆ పెట్టేటప్పుడు నన్ను అడిగి పెట్టచ్చు కదరా, అప్పుడు సమాధానం చెప్పేవాడు కదా అని వెంటనే ఆ శ్లోకం ఇచ్చారు. కిం బహూక్తే నమునయ స్త్రీణామపి తథాన్యతః
అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. శివపురాణం విద్యేశ్వర సంహితలో ఇది 21వ అధ్యాయంలో 43వ శ్లోకం. ఏమనున్నది శ్లోకంలో? కిం బహూక్తేన మునయః, మునులారా ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఓ ద్విజులారా అంటే సౌనకాది మహర్షులారా ఎందుకు ఇన్ని మాటలు? ఆడమగానే తేడా లేకుండా ప్రతి ప్రాణికి, వాడు స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, నపుంసకుడు అవ్వచ్చు, అందుకే ఇంక ఈ మాట అంతా ఎందుకు? స్త్రీలకు కూడా ఉంది అనకుండా దాంతో పాటుగా సర్వేషాం అందరికీ అధికార అస్తి అధికారం ఉన్నది. దేనిలో ఉంది అధికారం? శివలింగార్చనే, శివలింగార్చనమునందు ఆడువారనే తేడా లేకుండా అందరికీ అధికారం ఉన్నది. మన ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని అందరం పూజించుకోవచ్చు. ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఉంటే అర్చకులు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎలాగో లోపలికి వెళ్ళాం. కానీ మన ఇళ్లలో మనం ఒక లింగాన్ని పెట్టుకోవచ్చు. అందులో భర్త లేని స్త్రీలకి రసలింగం చాలా మంచిదని చెప్పారు. అందుకని అభర్తృణ, భర్త లేనటువంటి స్త్రీలకి రసలింగాన్ని పూజించి అభిషేకం చేసుకుని ఆ తీర్థం తీసుకుంటే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. భర్త ఉన్నవాడు ఎలా పూజ చేయాలి, ఏ లింగం ఏ జాతి వారికి ఏ కోరిక ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో అద్భుతంగా దాన్ని శివపురాణంలో చెప్పారు. శ్రీశైల ప్రభ అని ఒక పత్రిక ఉన్నది. శ్రీశైల దేవస్థానం వారి యొక్క పత్రిక. దేవస్థానం వారే నడుపుతున్న పత్రిక. 10 రూపాయలకి అసలు ఈ రోజుల్లో పత్రిక ఎవరిస్తారండి? అంత గొప్ప పత్రికని శ్రీశైల దేవస్థానం కేవలం 10 రూపాయలకి ఇస్తున్నది. అందులో ఈ సంపూర్ణ శివపురాణాన్ని నేను చందమామ భాషలో అంత తేలికగా రాస్తున్నాను. దాన్ని మీరు ఆ పుస్తకాన్ని చందా కట్టి చదువుకుంటే ఇలాంటి అనేక ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. నిత్యం ఎక్కడున్నా ఎక్కడి నుంచి కూడా నేను వెళ్ళి వాళ్ళకి మ్యాటర్ పంపిస్తూ ఉంటారు, వాళ్ళు ప్రింట్ చేసి పంపిస్తూ ఉంటారు. అశేషంగా చదువుతున్నారు దాన్ని. శివపురాణం సకల ధర్మముల సారం, ఎన్ని కథలు ఎన్ని రకాల సూక్ష్మాలు ఉన్నాయో. కాబట్టి ఎప్పుడు మనం అశాస్త్రీయమైనటువంటి వాటిని శాస్త్రంగా భావించి భయపడకూడదు, శాస్త్రాలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. పిచ్చి పనులు చేయరాదు. ఒక్కొక్కప్పుడు ట్యూబులు పెట్టి కూడా శివలింగానికి అభిషేకం చేశాడు ఈ మధ్యలో ఒక ఆయన. ఏమయ్యా ట్యూబుతో ఎందుకు అభిషేకం చేసావంటే నా ఇష్టం అంటాడు. నేను భక్త కన్నప్ప లాంటి వాడు అంటాడు. భక్త కన్నప్పతో నువ్వు పోల్చుకునే ముందు భక్త కన్నప్ప లెవెల్ని కూడా ఆలోచించు. భక్త కన్నప్ప కన్ను మీకు ఇచ్చాడు శివుడికి, నువ్వు కన్ను కాదు నీ చేతికి ఉన్న కంకణం కూడా తీసేవు. ఎందుకు ఆయనతో పోల్చుకోవడం? భక్త కన్నప్పకి నిజంగా శృతి వ్యవహారేతర మతం చెప్పారండి అందులో సుస్పష్టంగా. అందులో చెంచొకడు శృతి వ్యవహారేతర మతమున తగిలి నన్ను మిగుల గొలువు దయపుట్టుటయం అని చెప్పారా లేదా? వాడు వేదాలకు వ్యతిరేకమైన మార్గంలోనే భక్తితో పూజిస్తున్నాడు పంది మాంసం పెట్టి. కానీ వాడు భక్తుడు, వాడు నా కోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం ఇచ్చేంత స్థాయి కలిగిన భక్తుడికి ఏ నియమం లేదు. నువ్వు ప్రాణం ఇవ్వలేవు. గురువుగారు అన్నీ మీరు చెప్పినట్టు ఉంది, కానీ ఈ పుస్తకంలో చెప్పినట్టు నేను పాటించాలంటే ఇంక నీకేమిటి? నువ్వు శాస్త్రమైనా నమ్మి శాస్త్ర ప్రకారం చెయ్యి, లేదా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడు. ఇందులో ఏమీ చేయలేకపోతున్నాం మనం. భగవంతుడు కావాలంటే ఎలా వస్తాడు? ఏదో ఒక మార్గమును పట్టుకోవాలండి. పూర్తిగా శాస్త్ర వ్యతిరేకంగా వెళ్ళినా భగవంతుడి కోసం ప్రాణం ఇవ్వగలగాలి. కన్నుకి కన్ను పన్నుకి పన్ను ఇచ్చే చెంచులా ఉండాలి, కన్నప్పలా ఉండాలి, లేదా మంగప్పలాగా పిచ్చినాల్లో ఉండాలి. మంగప్ప అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ తమిళనాడులో ద్రావిడ భాషలో ఒక అద్భుతమైన శివభక్తురాలుగా ప్రసిద్ధికి ఎక్కింది. ఆవిడ గురించి శ్రీశైలంలో కూడా అపూర్వమైన ఒక గాథ ఉన్నది. ఆవిడ ఉత్తి పిచ్చి ఆవిడ. శ్రీశైలానికి దగ్గరలో అక్క మహాదేవి గుహలు ఉన్నాయి. ఆ గుహల దగ్గరికి శివరాత్రి రోజున వేలాది మంది జనం వచ్చేవారు. పాపం ఒక ఆవిడ, ఒక ముసలావిడ, ఒక భిక్షుకురాలు అక్కడ మకాం పెట్టింది చాలా కాలం క్రితం. ఆవిడ ముష్టి ఆవిడ. ఆ శివరాత్రి రోజున అక్కడికి వచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళి యాచన చేస్తే వాళ్ళు ఏమిస్తే దాంతో బతికేది. ఓసారి ఏం జరిగింది? శివరాత్రి వచ్చింది. శివరాత్రికి మంచి కచ్చ 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 చలి వణికిపోతుంది అక్కడ. అసలే సహజంగా శివరాత్రి చలి ఉంటుంది, అందులో శ్రీశైలారణ్యాల్లో విపరీతంగా ఉంటుంది చలి. ఆ చలికి తట్టుకోలేక ఈ ముష్టావిడ అందరూ పారేసిన పాత పంచెలు చీరలు ఉంటాయి కదా, వాటిని కుట్టుకుని ఒక బొంతలా తయారు చేసుకుని చలికాలంలో తన ఒంటి మీద కప్పుకునేదిట. పాప అంత పేదవారు. ఈ పెట్ట మీద పారేసే గుడ్డలు ఉంటాయి కదండి, అలుగు గుడ్డలు, ఆ గుడ్డల్ని ఉతుక్కుని దాన్ని కుట్టుకుని దారాలతో పాపం దాన్ని కప్పుకొని ఉంటుంది ముష్టావిడ. ఆవిడ ఒకసారి ఒక శివరాత్రి నాడు చలికి ఈ పాత బొంత కప్పుకుంది. ఎంతో ఆవిడకి దృష్టి శివలింగం మీద పడింది. జాలి కలిగింది ఆవిడకి. వెంటనే అయ్యో శివ,
చలేస్తే కప్పుకోవడానికి నాకు ఈ పాత బొంతైనా ఉంది, నువ్వు శివలింగ రూపంలో బయటపడున్నావు, అయ్యో ఎంతమంది భక్తులు వస్తున్నారు, చలిలో నీ మీద నీళ్లు పోసేస్తున్నారు, ఎంత చలికి గిజగిజలాడిపోతున్నావు నువ్వు, పోనీ వేడి నీళ్ళైనా పోయడం లేదు, అమెరికా అంట ఎప్పుడు పడితే అప్పుడు వేడి నీళ్ళు వస్తాయి, ఆ వేడి నీళ్ళతో అభిషేకం చేయొచ్చు, పట్టుకొచ్చి కృష్ణానది పక్కన పెట్టారు నిన్ను, ఈ చలికి అవైపోతావు, మంచు కొడుతుంది, జలుబు చేస్తుందని బాధపడింది. అంటే అమాయకురాలు, ఆవిడకేం తెలియదు, ఆవిడ వేదాలు వచ్చా పురాణాలు వచ్చా, ఆవిడ ఏమైనా గర్గ సంగీతం చదువుకుందా, కవిత్వం వస్తుందా, పాప అమాయకురాలు కదా, అందుకని మా స్వామికి చలేస్తుంది అనుకుని తాను చచ్చిపోయినా పర్వాలేదని ఈ పాత బొంత ఆయన మీద కప్పింది. వెంటనే పార్వతీదేవి గొళ్ళు మండింది. ఏమిటి అది, నీ భక్తులంతా ఇలాంటి పిచ్చాడే దొరుకుతారు, ఒకడేమో ఎంగిలన్నం పెడతాడు, ఒకడు ఉమ్ముతాడు, నీళ్ళు రోడ్తో పట్టుకొచ్చి ఆ కుక్కి నుంచి అభిషేకం అంటాడు, అది సరిపోక ఇప్పుడు ఈ పాత బొంత మీద కప్పింది ఈవిడ, ఇది శాలువా కప్పుకున్నట్టుగా ఆనందపడతావా అన్నది. అప్పుడు ఆయన పక్కపక్కనవి, చర్మాలు కట్టుకుంటున్నాను అయినా నువ్వు ఇష్టపడ్డావా, పాములు వేసుకుంటూ ఉంటే ఇష్టపడ్డావా, బూడిద పూసుకుంటే ఇష్టపడ్డావా, మరి ఈవిడ మా అమ్మ లాంటిది, ఎవరైనా ఇంతమంది భక్తులు వచ్చారు, నాకు చలేస్తుందేమో నాకు రొప్ప కొడుతుందేమో ఒకడు ఆలోచించాడా, ఆవిడ వచ్చి మా అమ్మకంటే ఎక్కువగా అయ్యో మా బిడ్డ చలేస్తుందేమో, ఎండలో ఉంటాడేమో, లేకపోతే నీళ్ళలో మురుగుతాడేమో, ఎండకి వానకి చలికి ఏమవుతానో అని నా మీద జాతి చూపించింది. ఈ శీతకాలంలో గదగద వణిగిపోతున్న చలి నుంచి నన్ను రక్షించడానికి నా లింగం మీద తన బొంతని కప్పింది, ఆ బొంత లేకపోతే ఆవిడ చచ్చిపోతుంది, అయినా సరే తాను చలిని తట్టుకుని నన్ను బిడ్డ కింద భావించి ఆ బొంత కప్పి రక్షించింది. ఈ రోజు నుంచి కైలాసంలో మాతృస్థానం ఇచ్చి గౌరవిస్తున్నాను, నీకు అత్తగారని చెప్పి ఆవిడ తీసుకొచ్చి కైలాసంలో పెట్టాడు. పార్వతీదేవి కూడా అత్తగారు నన్ను కట్టాడు. అది అసలు అత్తగారు లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయండి, అందుకని పార్వతికి కూడా అత్తగారు పెట్టాట. దీన్నే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో రాశాడు, ప్రాతలు మీద గప్పిన కృపామతిలో చితి. ఈసారి ఇంటికి లేకపోతే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో పాత గుడ్డలు మీద గప్పితే దయతో ఓర్చుకున్నావు, మాతృస్థానం ఇచ్చామంటాడు ఆయన. దీనికి కథ ఉందని తెలియదు చాలా మందికి, ఏదో కింద పాత గుడ్డలు కప్పితే ఓర్చుకున్నావు అంటారు, కానీ వెనకాల ఇంత కథ ఉంది ఈ అమ్మగారి కథ. కాబట్టి ఈశ్వరుడు యొక్క లక్షణం అది, కరుణాస్వరూపుడు ఆయన. ఆయనను ఒక స్థాయి దాటి మనం భక్తితో పూజించామంటే ఆయనకి ఇక వేదమక్కర్లేదు, నాదమక్కర్లేదు, ప్రామాణికంగా తీసుకుని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అంత భక్తి, అంత పరాకాష్ఠ కావాలంటే మనం ఏదో ఒక మార్గాన్ని మాత్రం అవలంబించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే మీ గురువు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయడానికి సిద్ధపడండి, లేదా అసలు ఏ మార్గాన్ని విడిచిపెట్టేసి హాయిగా ఎందుకు వస్తుంది నాస్తిక మార్గంలోకైనా వెళ్ళండి. శాస్త్రమైనా అనుసరించాలి, లేదా భక్తి అయినా ఉండాలి, ఏదో ఒక మార్గం లేకపోతే ఎప్పటికీ తరించలేము. అందువల్లే వేదములు చదువుకుని తరిద్దామనే ఒక శాస్త్ర మార్గంలో అడుగుపెట్టి ఈ మేన, ధన్య, కళావతి ముగ్గురు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి స్వయంగా వెళ్ళి వేదాంగాలు కూడా చదువుకున్నారు, సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి. ఏదో కొసవెరుగుతో కాకుండా పూర్తిగా చదవాలి. ఎప్పుడైనా మనం ఒక విద్యలో అడుగు పెడితే దాని అంతం చూసేయాలి, అర్థమయ్యేదాకా చదవాల్సింది. దొంగతనానికి వెళ్ళినా సరే దొంగల్లో మనంత గొప్ప దొంగ లేడు అనిపించుకోవాలి. అలాగే ఇప్పుడు దొంగతనాలు మొదలు పెట్టడమే కాదు, అంటే ఏ రంగంలోకి వెళ్ళినా ఇక ఆ రంగంలో మనమే గొప్పవాళ్ళమి, మనకంటే మించిన వాడు ఉండకూడదు, అలా చదవాలంటే ఏం చదివినా. వీళ్ళు అంత బాగా చదువుకున్నారు. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా ముగ్గురు ఆడపిల్లలు, ఇప్పుడిప్పుడే 16-17 ఏళ్ల వయస్సులో అడుగు పెడుతున్నారు. అటువంటి వాళ్ళు ఆహా బ్రహ్మ దగ్గర విద్యను నేర్చుకుని బ్రహ్మకు కూడా పాఠం చెప్పేంత స్థాయికి వెళ్ళారని అందరూ పొగిడారు. ఈ టీనేజ్ అంటారే ఆ వయస్సులో పొగడతలు కొంత ప్రమాదమే. మనకి నవయౌవన శైశవములో నడిమి వయస్సు అన్నారు, అంటే యవ్వనంలోకి పూర్తిగా అడుగు పెట్టరు, అలాగే బాల్యము కాదు. ఒక ఇంగ్లీష్లో మాత్రం టీనేజ్ అంటారు. నిజానికి టీన్ అంటే ఏంటనమాట, ఇప్పుడు 13 అక్కడ చివరి తీయి అని ఉంటుంది, 14, 15, 16, 17, 18, 19 ఈ మధ్యలో అనమాట. 13 నుంచి 19 వరకు చివరిని టీయి అని ఉంది కదా, ఆ టీన్ ఉన్న ఏజ్ టీన్ ఏజ్ అనమాట. అది దాటితే టీనేజ్ కాదు. మనకి పూర్వులు మన దాంట్లో ఏం చెప్పారంటే 16 సంవత్సరాలు షోడశ వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సులో దాన్ని మాత్రం ఈ మధ్య వయస్సు అని పిలిచారు. ఆ కాలంలో సహజంగానే ప్రతివాడికి రకరకాల కోరికలు ఉంటాయి, కొంత అహంకారం కూడా వస్తుంది, తెలిసి తెలియకుండా ఉంటుంది. అందుకే మీరు ఎక్కడ చూడండి, ఆ వయస్సులో నటనకు వచ్చిన వాళ్ళు ఉంటారే తర్వాత ఎక్కువగా నిలదొక్కోలేరు ఎక్కువ మంది. చిన్నప్పుడు బాగా నటించిన వాళ్ళు క్రమంగా ఆ చిన్నదానితో అహంకారం చెంది పతనమైన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడు గనక కీర్తికి కానీ, ప్రతిష్టకి కానీ,
ధనానికి కానీ పొంగిపోకుండా జాగ్రత్తగా విద్యను అభ్యసిస్తే వాడు పైకి వస్తాడు. అప్పుడు అహంకరిస్తే అది ఏదో ఒక విధమైనటువంటి పతనానికి మూలమవుతుంది. వీళ్ళకి తెలియకుండానే అహంకారం ప్రబలింది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు వేద పండితులు వాళ్ళు అంటున్నారు కదా, వీళ్ళ ముందు వేదం చదవగలిగే వాళ్ళు ఎవరు లేరు, సరస్వతిని కూడా వీళ్ళు జయించగలరు అని పొగిడేసే జనం బాగాను. ఇక అక్కడికి వీళ్ళు వచ్చి కూడా మొదలెట్టారు. ఒక రోజున ఏం జరిగింది, శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప సభను ఏర్పాటు చేశాడు. ఆ మహాసభలో వేదాల మీద, ఉపనిషత్తుల మీద, వాంగ్మయం మీద, వ్యాకరణం మీద చర్చ జరగడం మొదలుపెట్టింది. దానికి అందరూ ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో ఒక్క ఈశ్వరుడు ఒక్కడు తప్ప తక్కిన వాళ్ళందరూ ఆ సభకు వచ్చారు. బ్రహ్మ వచ్చాడు, విష్ణువే సభకు అధ్యక్షుడిగా ఉన్నాడు. మరో పక్కన మహానుభావులైనటువంటి దిక్పాలకులు దేవతలు ఉన్నారు, బృహస్పతి వంటి వాళ్ళు ఉన్నారు, నారదుడు ఉన్నాడు, హేమహేమీలైన మహానుభావులైన ఋషులందరూ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ముగ్గురు ఒక్క చెల్లెళ్ళు కూడా శ్రీ మహావిష్ణువు చేసినటువంటి ఆ మహాసభలో అడుగుపెట్టారు. వాడు కూడా వచ్చి విష్ణువుకి బ్రహ్మకి నమస్కరించారు. మిగతా వాళ్ళందరినీ వీళ్ళంతా పెద్ద గొప్ప ఉంది, బ్రహ్మకి విష్ణువుకి దండం పెట్టి తీరాలి కాబట్టి దాన్ని నమస్కరించి కూర్చున్నారు. ఆఖరణ ఇంక చివరగా సభ ప్రారంభమయ్యే ముందు హడావిడిగా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడిన సనక సనందనాది ఋషులు నలుగురు వచ్చారు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు, చాలా మహాత్ములండి. వీళ్ళకి అత్యద్భుతమైనది ఆ జ్ఞానం అంటే, పరమ పండితులు. సనత్కుమారుడు, సనత్సుజాతుడు లాంటి వాడు నారదునికి కూడా తత్వోపదేశం చేసి సందేహాలు తీర్చిన వాడు. ఇప్పటికి కూడా సనత్సుజాతీయం అని ఉన్నది. అందులో సనత్సుజాతీయం అంటే ఏంటి, ఈ బ్రహ్మమానస పుత్రుడు నలుగురిలో ఒకడైన సనత్సుజాతుడు నారదునికి కూడా భక్తి మార్గాన్ని వివరించాడు. అటువంటి మహాత్ములు. వాళ్ళకి బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఎప్పుడు చూచినా 8 సంవత్సరాల వయస్సున్న పిల్లల్లాగే ఉండే యోగం ఉందట. అంటే వాడికి ఎంత వయస్సు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా వాడు ఎప్పుడు 8 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లల్లా ఉంటారు. వాడు ఎప్పుడు గుడ్డ ధరిస్తాడు, చిన్న గుడ్డ, గోచీ గుడ్డ మాత్రమే, కేవలం గోచీ ధరించి ఒక్కొక్కప్పుడు దిగంబరంగా కూడా తిరుగుతారు చిన్నపిల్లలుగా. పరమజ్ఞానులు అయినా పిల్లల్లాగా తిరుగుతారు. ఏ లోకానికైనా వెళ్ళగలరు వాళ్ళు. అలాంటి మహానుభావులు నలుగురు బ్రహ్మ విష్ణువుతో కూడిన ఆ పవిత్ర సభలోకి రావడంతో తండ్రి అని ముందు బ్రహ్మకి నమస్కరించారు. తండ్రికి ప్రథమ నమస్కారం చేయాలి. ఆ తర్వాత దేవాదిదేవుడైన వాసుదేవుడు పరంధాముడికి నమస్కరించి అందరూ మహాత్ములకి నమస్కరించారు. విచిత్రం ఏంటంటే ఈ నలుగురు రాగానే నారదునితో సహితంగా ఋషులంతా లేచి నిలబడి నమస్కరించారు. నారదుడు కూడా లేచి నిలబడ్డాడండి. అంతటి గౌరవం ఇచ్చారట వాళ్ళని. అందరూ లేచి నిలబడ్డారు. ఈ అక్క చెల్లెళ్ళు మాత్రం మంచి టీవీగా కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చున్నారు. ఎందుకని అందరూ పొగిడారుగా, అబ్బో ఈవిడ ఋగ్వేదం చదువుకుంది, ఆవిడ యజుర్వేద పండితురాలు, ఆవిడ సామవేద పండితురాలు. అప్పట్లో వేదాలంటే 3 త్రయీ, అథర్వణ వేదం, తర్వాత వేదవ్యాసుల వారు దాన్ని విడదీశారు. అందుకే ప్రారంభంలో వేదానికి త్రయీ అనే పేరు అన్నమాట. అందుకే వేదాలను కూడా త్రైగుణ్య విషయ వేదాహండంలో రహస్యం అదే. 3 వేదాలు 3 గుణములను బోధిస్తాయి కనుక ఇప్పుడు ఈ 3 వేదాల్లో పాండిత్యం రావడం, ప్రజలు పొగడంతో అందులో చిన్న వయసులో ఉన్నారేమో, అందం కూడా ఉంది పైగా వాళ్ళ దగ్గర. అన్నీ ఒకళ్ళ దగ్గర ఉంటే ఇదే వచ్చే ప్రమాదం. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడో తెలిసిన, ఒక స్థాయి లాంటి కీర్తి పెరుగుతున్నప్పుడు వీడు అహంకరిస్తాడేమోనని వీడి మీద 24 గంటలు చర్చ పెట్టిస్తాడు. దాంతో వీడు మళ్ళీ అహంకరించలేక, బాబాయ్ మన గురించి కూడా మొదలయ్యారా టీవీలో, ఎందుకైనా మంచిది ఇంక జాగ్రత్తగా ఉందాం అనుకుంటాడు. లేకపోతే రెచ్చిపోతారండి. ప్రతి వ్యక్తికి అప్పుడప్పుడు ఎందుకు భగవంతుడు అలా పెడతాడనుకుంటారు. మహాత్ములకి కూడా ఎందుకు ఈ అపకీర్తి వస్తుందని అది అడుగుతారు నన్ను చాలామంది. వాడు చాలా మంచివాడండి, కానీ ఆయన మీద కూడా అభాండాలు ఎందుకు కొడుతున్నాయంటే, ఈ అభాండం పడని క్రితం అతనిలో రవంత అహంకారం మొదలవుతుందని అర్థం. భగవంతుడు ఎందుకు అభాండాలు వేయిస్తాడో తెలుసా, వీళ్ళ మీద కూడా అల్లరి ఎందుకు పెట్టిస్తాడో తెలుసా, ఈ అల్లరితోటి అప్పుడప్పుడు వస్తున్న వేళ్ళూరుకుంటున్న అహంకారం ఒక్క దెబ్బకి దిగిపోతుంది. ఎప్పుడైనా నేను అనుకున్నట్టు అయిపోతుందని ప్రతివాడు విర్రవేగడం మొదలెడతాడు కదా, అన్నీ హాయిగా సజావుగా సాగుతున్నాయి అనుకోండి, ఇంక వాడికి ఏముంది, ఇక నేనే దేవుడు అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడన్నమాట, వీడికి తప్ప ఒక కష్టం పెడతాడు నెత్తి మీద. ఆ కష్టం దెబ్బకి దెబ్బ తిరుగుతుంది. దెబ్బతో మళ్ళీ వినయంలోకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నేను అనుకున్న సీట్ వచ్చేది విమానంలో. ఈసారి కూడా అలాగే 18A కావాలనుకున్నాను, వచ్చింది. ఈ అహంకారం నాకు ఎక్కడ పెరుగుతుందోనని
ఢిల్లీలో దిగ్గానే 18A క్యాన్సిల్ చేసి 22C ఇచ్చాడు తీసుకొచ్చిన. ఇది ఎక్కడ పడవరా బాబు, నేను డబ్బులు కట్టాను కదా, 18A అంటే అది వికలాంగులకు కేటాయించిందండి, పొరపాట్లు వచ్చిందండి, మీరు కావాలంటే కోర్టులో వేసుకోండి, అంతేగాని ఇప్పుడు ఏం చేయలేమన్నాడు. ఇది ఎక్కడ పడవరా అనుకుంటే తీరా విమానం ఎక్కాక మళ్ళీ ఎక్కడికో ఒకడు వచ్చి గడ్డ పట్టుకుని 32 మధ్యలో బీరో కూర్చోబెట్టాడు. ఓహో, నేను ఎప్పుడు ఏ సీట్ అంటే ఆ సీట్ వస్తుంది కనుక నాలో కూడా రవ్వంత అహంకారం వస్తుందేమో అనుకుని 18A నుంచి 22C, 22C నుంచి 32 బీరో గిట్టాడు అనమాట, గ్రేడ్ మార్చాడు అనుకున్నాను. మీకు రహస్యం అది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారనమాట, అప్పుడప్పుడు కొంచెం చిన్నగా పరీక్షిస్తాడు. లేకపోతే వీడికి కొమ్ములు బాగా పెరిగిపోయి పట్టపగ్గాలు లేకుండా అయిపోయి పతనం అయిపోతాడట. ఎంతటి గొప్ప జ్ఞానికైనా, వేద పండితుడికైనా, పురాణ పండితుడికైనా, ధనవంతుడికైనా, మహాత్ముడికైనా భగవంతుడు అప్పుడప్పుడు ఒక గొప్ప పరీక్ష పెడతాడు. ఈ కష్టం వల్ల ఇంకా సంపూర్ణముగా లోపల ఉన్న అహంకారాదులు, జాడ్యాలు తొలగి శరణాగతి పొందుతాడు. అది లేకపోతే రవ్వంత కూడా అవతల వాడిని మనం పట్టుకోలేము. ఈ మధ్యకాలంలో అలాంటి వాళ్ళని నేను చూశాను. ఒక స్థాయి దాటి కీర్తి వచ్చేసరికి వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆ రెచ్చిపోయేసరికి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడు, కొంత అప్రతిష్ట పెడతాడు. అప్పుడు వాడు వెళ్ళి ఏమంటే పద్మాగర్ గారు ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు కూడా అంత పూర్వం రేపు ఫోన్ చేస్తే ఎత్తవాడు ఇప్పుడు ఎత్తడం మొదలెడతారు సలహా కోసం. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడు భగవంతుడు, మనకి చాలా ఉపకారం అంటే గుర్తుపెట్టుకోండి. ఇదే కనుక లేకపోతే మనం తెలియకుండానే అహంకారానికి గురైపోతాం, మమకారానికి గురవుతాం, తద్వారా సంపూర్ణంగా అధపాతాడానికి పోతాం. అందుకనే భాగవతంలో సుస్పష్టంగా నలగోబర మణిగ్రీవుల చరిత్రలో ఏం చెప్పారు, కలవాని సుతుల మునుతులు కలకంఠులతోడగూడి కానరు పరులను కలలోనైనను వీరికి గల కరువడగించి బుధుల గలుపుట యొప్పున్. మేము బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలమని అహంకరించి మహాత్ముల్ని పురుక్కింద చూశారట వాడు. కాబట్టి అలాంటి వారి అహంకారం తొలగడానికి వారికి శాపమిచ్చి తీరాలి అనుకున్నాడు నారదుడు కూడా. భగవంతుడు ఎప్పుడైనా కష్టం పెడితే దాని వెనక అతని అంతరార్థం, మనల్ని తిట్టేవాడు ఒకటి పంపుతున్నాడంటే దాని వెనక అంతరార్థం, అప్పుడప్పుడు ధనానికి దానికి కటకటపడేలా చేస్తున్నాడంటే దాని వెనక అంతరార్థం, మనకి ఏదో తెలియని ఒక భయంకరమైన అహంకారం రాబోతున్నది, అది తొలగించడానికి కష్టం కలిగించాడు అనుకోండి. దీంతో ఆ పెంట పోయింది అనుకోండి. తలకాయ పోవలసిన చోట చిటికెన వేలు మాత్రమే తీస్తున్నాడు ఆయన. అదేం బాధపడవలసిన అవసరం లేదు. తెలియక మనం అందరిలో ఏదో లోపం వెతుకుతాం, కానీ లోపం అనేది అసలు ఎవరిలో లేదు. లోపం ఏదైనా ఉందంటే మన దృష్టిలో తప్ప సృష్టిలో లోపం లేదు అన్నాడు గర్భుడు. గర్భుడు చాలా గొప్ప మాటలు మాట్లాడతాడు ఆయన. లోపం సృష్టిలో లేదు, నీ దృష్టిలో ఉంది. నువ్వు చూడటంలో అది తప్పు అనిపిస్తుంది, నువ్వు వాడిని మూర్ఖుడు అనుకుంటున్నావు, కానీ వాడిలో మూర్ఖత్వం కనపడింది అంటే నువ్వే మూర్ఖుడివేమో ఆలోచించు అన్నాడు. ఎంత గొప్పగా అన్నాడంటే. అందుకే ఒక్కొక్కసారి సభను చూసినప్పుడు ఎంతమంది దేవతలు కూర్చుని వింటున్నారు అనిపిస్తున్నారు. ఇక్కడ కూర్చొని చెప్తున్నా నేనేదో మహాత్ముడిని అనుకోవడం కాకుండా నన్ను నేను ఉద్ధరించుకోవడానికి దేవతలకు అవకాశం ఇచ్చారేమో. సూతుడు అలాగే అనుకునేవాట. నైమిషారణ్యంలో ఋషులు పురాణం వింటుంటే ఎంతమంది మహాత్ములు నా అదృష్టం వల్ల నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నా ద్వారా పురాణం వింటున్నారా, మీరంతా దేవతామూర్తులు, మహాత్ములు, అయినా నాకు ఈ అవకాశం ఇచ్చారు, కేవలం నన్ను అనుగ్రహించారు, అందుకే నా కోసం ఇది ఇచ్చారు అనేవాట. ఎంతటి ఉత్తమ స్థాయి అండి అది. ఈ విషయం తెలియక పాపం బాగా అహంకరించి రెచ్చిపోయి మేము మహాత్ములం, బాగా కీర్తి వచ్చేసింది మాకు, మేము బాగా చదువుకున్నాం అనుకుని సనక సనందనాథులు వచ్చేసరికి లేవలేదు ఈ ముగ్గురు. వెంటనే వీళ్ళు నలుగురు ఎగాదిగా చూశారు. పోనీ అప్పుడైనా చూసినప్పుడైనా ఇలా చూసినప్పుడైనా ఆ పరిశీలనని బట్టైనా లేవచ్చుగా. అప్పుడు కూడా వాడు ఇంకా కాళ్ళు ఎగడదని వెళ్ళి కూర్చున్నారు. వెంటనే అర్థమైంది వీళ్ళకి, ఓసి ఇది పవిత్ర సభ, ఒక పక్కన బ్రహ్మదేవుడు, మరొక పక్కన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు, ఆదివిష్ణువు, ఎంతమంది మహానుభావులతో కూడిన ఈ సభలో సర్వవ్యాపకానంత జగన్నాథమూర్తి సన్నిధానంలో పెద్దల మీద మేము వస్తే లేచి నిలబడరా, నమస్కారం చెయ్యరా, దురహంకారంతో చూస్తారా, ఈ అహంకారానికి తగిన శిక్ష మీకు వెంటనే వెయ్యాలి. ఇప్పుడు వెయ్యకపోతే దానివల్ల మీకు ఇంకా ఇంకా భవిష్యత్తులో పాపాలు ఎక్కువ అవుతాయి, నష్టం పెరుగుతుంది. ఈ క్షణమే శాపం పెడుతున్నాను, మీరు ముగ్గురు భూలోకంలో మానవ స్త్రీలైపోండి. దేవతా స్త్రీలుగా ఉండడం వల్ల మీకు అహంకారం వచ్చింది కనుక మీరు మానవ స్త్రీలై మానవుల్లాగే సుఖ దుఃఖాలకి గురవ్వండి, పండి అని చెప్పించగానే వెంటనే వాళ్ళకి అహంకారం దిగిపోయి కాళ్ళ మీద పడిపోయి బాబోయ్ మానవ లోకంలో మేము పుట్టలేమని ఏడవడం మొదలుపెట్టారు. ఏముంది మానవ లోకంలో,
పుట్టడం అదొక దుఃఖం, పెరగడం మరొక దుఃఖం, వార్ధక్యం భయంకర దుఃఖం, ఈలోపు సంతానం లేదని ఉందని, ఉంటే వాళ్ళ వల్ల బాధ, లేకపోతే లేదని బాధ. ఎంత అద్భుతమైందండి అసలు. సంతానం లేకపోతే కూడా బాధక, ఉంటే పెద్ద బాధక, రెండు బాధ అన్నాడు. కలియుగంలో మరీని అన్నారు. కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్ పొడమిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా, ఉడుగని చింతగల్గి తను నోలి భజింపని చింత. తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు, పుత్రులు శత్రులుగాక మిత్రులే. పిల్లలు లేకపోతే లేరు అని కొంతకాలం ఏడుస్తాడు. మరి ఏదో పారాయణలు అనేక ఉపాసనలు చేయగా ఒక కొడుకు పుట్టాడు అనుకుందాం. తీరా కొడుకు పుట్టాక వీడికి ఆయుర్దాయం ఎలా ఉంటుందో, పుట్టిపట్టుగానే ఏమంటే వాడి అంతేళ్ళు ఉంటుందంటారా, అమెరికా గ్యారంటీగా పెడతాడా, సాఫ్ట్వేర్ అవుతాడా, బిల్ క్లింటన్ తర్వాత మళ్ళీ మంచి అధ్యక్షుడు వీడే అవుతాడా, ఒబామా తర్వాత వీడవుతాడా అని అడుగుతారు. సరే వీడికి ఆయువు పెరిగింది, బలం బాగానే ఉందంటే బుద్ధి ఎలా ఉంటుంది, విద్య ఎలా ఉంటుంది, విద్య వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుందో లేదా, ఉద్యోగం వచ్చాక ఇంకా పెద్ద అసలు కూడా అప్పుడు మొదలన్నమాట. మంచి అమ్మాయి వస్తుందంటారా, అందంగా ఉండాలి, కిక్కులు పడుకుంటా, చేతులు కొట్టుకుని పడి ఉండాలి, వాడు తిట్టినా కొట్టినా సరే చెప్తాం అనాలి, బోలెడంత కట్నం తేవాలి, కట్నంగా విశాఖపట్నం మొత్తం చేతిలో పెట్టేయాలి, ఆ తర్వాత అత్తగారిని మామగారిని చూడాలి, ఆవిడ మాత్రం ఇంట్లో పడి ఉండాలి. ఇలాంటి కోడలు వస్తుందా లేదా? తీరా కోడలు వచ్చాక సరిగ్గా చూడకపోతే తను నోలి భజంపని చెప్తా. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తుర్రు ఆస్ట్రేలియా పోయారు అనుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయారో, మమ్మల్ని చూడలేదో అని నిరంతరం ఏడుస్తాక. పెళ్ళయ్యాక తనని కొడుకు కోడలు చూడటం లేదని కొంతకాలం ఏడుపు. ఈ విధంగా తండ్రికి ఎప్పుడు కడుచింత చేయుదురు, పుత్రులు శత్రులుగాక మిత్రులు. మానవ లోకంలో ఏదో కష్టం అన్నమాట. సంతానం వల్ల, భార్య వల్ల, లేకపోతే భర్త వల్ల, ధనం వల్ల లేకపోవటం వల్ల, గృహం ఉండడం వల్ల లేకపోవటం వల్ల, ఇల్లుంటే ఓ బాధ. వాడు ఎవడన్నా మళ్ళీ ఆ దిగిన వాడు ఖాళీ చేయడేమో అని కనుక. హైదరాబాద్లో అద్దెకి ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయలేనందుకు మొన్న ఒక ఆవిడ ఏడ్చింది. 7 సంవత్సరాల పాటు ఏకదాటిన వాడిని ఖాళీ చేయించడానికి సప్తశతి పారాయణ చేయగా ఇప్పుడు కదిలేడు వాడు. 7 ఏళ్ళు ఏడిపించాడు, 7 నడిచేదాక. అదొక కర్మ, వాడి కర్మ కాకపోతే. ఈ విధంగా ఒకటి కాదు, ఏ వస్తువు ఉంటే ఇబ్బందో, ఏ వస్తువు లేకపోతే ఇబ్బందో తెలియదు అనమాట. అన్ని ఇబ్బందులే. కాబట్టి ఈ కలియుగంలో మేము అసలు ఉండలేము. భూలోకంలో మానవ జీవితం అంతా దుర్భరంగా ఉంటుంది, సుఖదుఖాలతో కూడి ఉంటుంది, జన్మ మృత్యు జరాబాధలతో ఉంటుంది. ఇటువంటి జీవితం మాకెందుకు, ఈ శాపం నుంచి విముక్తి కలగజేసి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని ఈ ముగ్గురు కాళ్ళ మీద పడగానే వాడు కొంచెం జాలిపడి, మీ అపచారానికి మేము శిక్ష వేసామనుకోకండి, ఇది మీకు ఉపచారమే, మీరు కారణజన్మురాళ్ళు కనుక భూలోకంలో మహాజాతకులు అవుతారు, మీ వల్ల కారణజన్ములే పుడతారు. అందులో ఈ మొదట ఆవిడ మేన హిమవంతుడికి భూలోకంలో భార్య అవుతుంది. హిమాలయ పర్వతానికి భార్య అయి సాక్షాత్తు ఆదిపరాశక్తిని పార్వతి అనే పేరుతో కూతురిగా కడుతుంది. తద్వారా మేనకాదేవికి జగత్ప్రసిద్ధి కలుగుతుంది. శివుడు అల్లుడవుతాడు. అంతటి వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిపెత్తలుకొని ధరిస్తుంది. ఈ రెండో ఆవిడ ధన్య జనక మహారాజు గారికి భార్య అవుతుంది. సీతాదేవికి తల్లి అవుతుంది. సీతాదేవికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి రాముడిని అల్లుడిని చేసుకుని తరిస్తుంది ధన్యాదేవి. ఇక ఈ మూడవడ కళావతి వృషభానుడు అని ఒక వైశ్యుడు వస్తాడు. ఆ వైశ్యుడిని పెళ్లి చేసుకుని రాధాదేవిని కూతురిగా కంటుంది. స్వయంగా రాధాదేవిని కృష్ణుడికి ఇచ్చి బృందావనంలో వివాహం చేస్తుంది. కృష్ణ పరమాత్ముడు అంతటి వాణ్ణి ఏకంగా అల్లుడి చేసుకుని ఆయన కాళ్ళు కడిగి ఆవిడ తరిస్తుంది. మీ ముగ్గురు మహాపురుషులకి అత్తగారులు అవుతారు కలియుగం భూలోకంలో. ఎంత అదృష్టం నిజంగా, శాపం కూడా మరి. అందులో నిజంగా అన్నట్టుగానే మేనాదేవి పార్వతీదేవిని కన్నది, శివుడు అల్లుడు అయ్యాడు ఆవిడికి. మరి అది మహాయోగం. ధన్యాదేవి జనక మహారాజు భార్య కాబట్టి ఆవిడ సీతాదేవికి ఆదిలక్ష్మీ మాతకి ఏకంగా తల్లి అయింది. ఇంక మూడవది ఏకంగా రాధాదేవికి కళావతి తల్లి అయింది. కృష్ణుడికి అత్తగారు అయింది. ఈ విధంగా మీరు ముగ్గురు కారణజన్మురాళ్ళై భూలోకంలో ముగ్గురు 3 కాలాలలో 3 రకాల కళ్యాణాలు. మళ్ళీ 3 ఒకే యుగంలో కనుక. కృతయుగంలో పెద్ద ఆవిడ మేనాదేవి పార్వతి కాళ్ళు కడుగు పార్వతీదేవిని కన్యాదానం చేస్తుంది శివుడికి ఇచ్చి. త్రేతాయుగంలో రెండో ఆవిడ ధన్యాదేవి సీతాదేవిని పెంచుతుంది, రామచంద్రుడి కాళ్ళు కడుగుతుంది. ద్వాపర యుగంలో ముగ్గురికి 3 యుగాలు కేటాయించారు. మళ్ళీ ముగ్గురికి ఒకే యుగం కాదు. మూడో ఆవిడ ద్వాపర యుగంలో కృష్ణుడి కాళ్ళు కడుగుతుంది.
రాధాదేవిని పెంచుతుంది. తద్వారా మీరు తరిస్తారు పండి అనగానే వెంటనే వాళ్ళు ముగ్గురు ఆ క్షణమే బ్రహ్మదేవుడికి విష్ణువుకి నమస్కరించి పెద్దలందరికీ నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరారు. అందులో మేనాదేవి భూలోకంలో ముగ్గురు అయోనిజులే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆ ముగ్గురు ఎవరికి పుట్టలేదు. ముగ్గురు కూడా భూలోకంలో శాపవశాత్తు కింద పడిపోయారు చిన్నపిల్లలుగా. అందులో మొదట ఆవిడ మేనాదేవి. ఆవిడ్ని మహానుభావులైనటువంటి పితృదేవతలే మళ్ళీ పెంచి హిమవంతుని దగ్గరికి తీసుకెళ్ళి, హిమవంతుడా నువ్వు కారణజన్ముడివి, నీకు ఒక గొప్ప భార్య కావాలి, ఆవిడ ఉంటేనే నువ్వు తరిస్తావు అని మేనాదేవిని స్వయంగా దగ్గరుండి ఆఖరికిచ్చి వివాహం చేశారు. అదిగో ఆ మేనాదేవికి చాలామంది కొడుకులు పుట్టారు, ఒక కూతురు కూడా పుట్టింది. పర్వతం యొక్క కూతురు కాబట్టి పార్వతి, మేనకాదేవి కూతురు కాబట్టి మేనజ, ఇలా నామాలతో ఆవిడ పార్వతిని పెంచింది. ఇక రెండో ఆవిడ శరధ్వజుడు అని పేరు కలిగిన జనక మహారాజు గారికి ధన్య అనే పేరుతోటి భార్య అయ్యింది. అది రామాయణ గాథకి సంబంధించింది. ఇప్పుడు గర్గ సంహితలో మిగతావన్నీ క్లుప్తంగా చెబుతాడు. ప్రధానంగా రాధామాధవుల గాథలు కదా. ఆ కాలంలో గోలోకంలో ఉండే ఒక మహాపురుషుడు ఉండేవాడు. ఆయన ధర్మాన్ని చాలా జాగ్రత్తగా తూచా తప్పకుండా పరిపాలించేవాడు. ధర్మము 4 పాదాల మీద నడిపేటటువంటి మహాత్ములు కొంతమంది గోలోకంలో ఉన్నారు. వీడి శ్రీకృష్ణ పరమాత్మకి నిరంతరం అనుయాయులు. శ్రీకృష్ణుడు ఏం చెబితే అది చేస్తారు. అందులో సుధాముడు, శంఖచూడు, సుధన్వుడు, వృషభానుడు ఇలాంటి వాళ్ళు 16 ఉన్నారు. ఈ 16 మంది కూడా శ్రీకృష్ణుడికి అత్యంత ఆత్మీయగణం. వీళ్ళు ఏం చేస్తారట, 16 కళలతో కూడిన శ్రీకృష్ణుడిని నిరంతరం ఉపాసన చేస్తూ ఎప్పటికప్పుడు ధర్మాచరణం అంటే ఏమిటో లోకానికి చెబుతూ ఉంటారు. వాళ్ళు గోలోకం నుంచి భూలోకంలో ధర్మం సక్రమంగా సాగుతోందా లేదా అని పరిశీలించే మహానుభావులు వీళ్ళు. వాళ్ళల్లో ఒక ఆయన వృషభానుడు. ఈ వృషభానుడు అన్న ఆయన ఓసారి శ్రీకృష్ణుడి సేవ కోసమని ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళాడు. ఇంతలో ఆ సమయంలో రాధాదేవి ఏమై వృషభానుడా ఒకసారి ఇలా రాంది, ఈయన కృష్ణుడికి సేవ చేస్తారు కానీ నీకు సేవ చేయను అన్నాడు. అయితే భూలోకంలో మానవుడివై భ్రష్టుడివై అక్కడున్న సుఖదుఖాలతో అలవటించిపోవని చెప్పించింది. వెంటనే ఈయన కళ్ళు వేలు గమ్మి అనవసరంగా ఈ తల్లి చెప్పిన మాట కాదన్నాను, ఆవిడ నన్ను మానవుడు వైపోమని చెప్పించింది, ఇప్పుడు మళ్ళీ గోలోక నివాసిని ఎలా అవుతానని బాధపడ్డాడు ఆయన. భూలోకంలో మానవ కష్టాలంటే అందరికీ భయమే. అందుకని వెంటనే ఆవిడ కాళ్ళ మీద పడి, తల్లి మానవుడు అయిపోమని చెప్పించావు, నీ శాపం అమోఘం, నువ్వు ఏ మాట అన్నా ఆ మాట అయి తీరుతుంది. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి నాకు సులభోపాయం నేనే కోరుకుంటాను, అది తీర్చు అన్నాడు. కోరుకో అన్నది రాధాదేవి. నేను భూలోకంలో వైశ్య కులంలో పుట్టేటట్టుగా అనుగ్రహించాను. వైశ్యులకి పూర్వకాలంలో ఆవుల పెంపకము వ్యవసాయం ఈ రెండు తప్పక ఉండి తీరాలన్నమాట. అందువల్ల ఆవుల్ని భక్తి శ్రద్ధలతో పోషిస్తాను. నాకు నువ్వు మళ్ళీ కూతురుగా ఉండు, నిన్ను తీసుకెళ్ళి ఈ పరమాత్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నీకు అపచారం చేసినందుకు నిన్ను స్వయంగా పరమాత్ముడి చేతిలో పెట్టి వివాహం చేసి ఆ అపచారానికి దగ్గర ఉపచారం చేసుకుని తద్వారా ధరిస్తాను. మళ్ళీ నాకు గోలోకం మీ వివాహానంతరం నాకు లభించేటట్టు అనుగ్రహించు అంటే తథాస్తు అన్నది ఆవిడ. ఆ వృషభానుడు భూలోకంలో వైశ్య వంశంలో జన్మించాడు. ఆయనకి 16,000 గోవులు, 8,000 ఎద్దులు, మహాపరివారం ఉండేది. వీటితో బృందావన ప్రాంగణంలో ఉండేవాడు. కానీ ఆయన ఎవరికి పెడితే వాళ్ళు కనపడేవాడు కదా, ధర్మమూర్తి కదా. అందుకని బాగా ధర్మాత్ములైనటువంటి ఋషులకు తప్ప దక్కిన వాళ్ళకి ఆయన పక్కనే ఉన్నా కనపడతారు. కొంతమంది ఋషులు ఎప్పుడు కూడా భూలోకంలో తిరుగుతారు, వారు అందరికీ కనపడదు. తెలిసిన మీకు అదృష్టం ఏంటో తెలుసా, గర్గ సంహిత జరుగుతున్నంతకాలం గర్గాచార్యుడు నారదుడు ఆ పురాణం వింటాడని చెప్పారు. అందులో రామాయణం జరిగితే హనుమంతుడు రహస్యంగా వింటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుత్యం నమత రాక్షసాంతకం. రామ 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 అని అన్న రాముడి కథ జరిగిన ఎక్కడో ఒక చోట రహస్యంగా కూర్చుని హనుమంతుడు ఆ కథ వింటాడు. అదే ఈ గర్గ సంహితలో ఉన్న ఈ రాధామాధవుల చరిత్ర మనం చెప్పుకుంటూ ఉంటే రహస్యంగా నారద మహర్షి, గర్గాచార్యుడు ఎవరో ఒక పౌరుల రూపంలోనో లేక కనబడకుండానో విని పెడతారు. అన్నమాట చెప్పలేము. ఇందులో ఎవరో ఒకళ్ళు అయి ఉండొచ్చు, నారదుడు ఎవరో ఒకళ్ళు గర్భుడు అయి ఉండొచ్చు, అలా చేతులు కట్టుకుని ఆయన గర్భుడు అయి ఉండొచ్చు. రేపు పొద్దున ఆయన ఏమంటే మీరు వచ్చారంటే నేను రాలేదని అనొచ్చు. అంటే ఓహో అప్పుడు గర్భుడని మనకు అర్థమవుతుంది అనమాట.
సృష్టి యొక్క రహస్యం అది. లేదా అదృశ్య రూపంలో ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనకు తెలియదు. అలా అదృశ్య రూపంలో వృషభానుడనే ఆయన భక్తి శ్రద్ధలతో బృందావనం అంతా గోవుల్ని, ఆ ధేనువుల యొక్క వత్సాలని, ఆబోతుల్ని మేపుకుంటూ ఉండేవాడు. ఆయనకి మళ్ళీ రాధాదేవి జన్మించిన వృత్తాంతం, రాధాకృష్ణుల యొక్క విచిత్ర వివాహం, ఇటువంటి ఘట్టాలతో మళ్ళీ 3వ రోజు కార్యక్రమంలో రేపు అడుగు పెడదాం. చూస్తూ ఉండగా 2 రోజుల కార్యక్రమం కళ్ళు మూసుకెళ్ళేలో అయిపోయింది. యుగాలు గడిచిపోతున్నాయి. 10 సంవత్సరాలుగా ఇలా వస్తూనే ఉన్నానా. 2006 నుంచి, అప్పుడే 2016లో గడువు పెట్టాం, 2026లో గడువు పెడతాం. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ తీసుకుని మళ్ళీ ఈ సమంతా వైకుంఠంలో కూడా పెడతాను. గ్యారంటీగా నేను వైకుంఠానికి పెడతాను. నా పురాణం శ్రద్ధగా వింటే, నన్ను నమ్మి వస్తే మిమ్మల్ని కూడా వైకుంఠానికి పెడతాను. నా శ్రోతలందరూ అక్కడ కూడా ఉంటే మరో అందం. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే, కాలం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఉన్నది సద్వినియోగం చేసుకుంటాం. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.